సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్య ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్య కృతః కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. లోకంలో రెండు రకాల నిష్టలుంటాయి, సాధన నిష్ఠ, సాధ్య నిష్ఠ. ఎందుకంటే లౌకికులందరూ కూడా, అంటే మానవులు అందరూ కూడా సాధన సాధ్యముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారంతే. ఆ ప్రవాహం అట్టిది. ఎందుకంటే ఈ సాధ్యం సంపాదించేప్పటికీ ఇంకో సాధ్యం, అది సంపాదించేప్పటికి మరో సాధ్యం, అది సంపాదించేప్పటికి ఇంకో సాధ్యం. మనస్సు ఆ విధంగా ఎప్పటికీ ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటుంది, డిమాండ్ చేస్తూనే ఉంటుంది. మనస్సు యొక్క డిమాండ్స్ ఎప్పటికీ పూర్తి కావు. ఓ మహారాజు గారి దగ్గర పిల్లవాడు ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు. మంత్రి గారిని పిలిచి వాడు ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కోమన్నాడు. ఇంక మంత్రి గారు లోకు కదండి, ఇంక అంతకంటే కుర్రాడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో మంత్రి గారిని చూడమన్నారు. రాణిగారు ఏదో బిజీలో ఆవిడ ఉంటారు, పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో చూడమన్నారు. అంటే మంత్రి చెప్పాడు, వాడు కొంచెం సేపు ఏడిచి ఊరుకుంటాడు, మీరు చింత చేయకండి మహారాజా అని చెప్పాడు. మంత్రి తెలివైన వాడు కనుక ఏమీ కుదరదు, ఎందుకు ఏడుస్తున్నాడో చూడమన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో చూడమంటే, సరే మరి ఇంక రాజుగారు ఆజ్ఞ, కుర్రవాడి దగ్గరికి వెళ్ళి ఆ ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఏనుగు కావాలి అని చెప్పాడు. రాజుగారు కొడుకు కదా, అయితే ఏనుగు కావాలి అంటే సరే ఒక మంత్రి గారు ఆజ్ఞ జారీ చేశారు. ఓ ఏనుగుని తీసుకొచ్చి వాడు పక్కన కట్టేశారు. ఏనుగుని తీసుకొచ్చి అక్కడ ప్రజెంట్ చేశారు. అయిపోయింది. హీ వాజ్ హ్యాపీ. మళ్ళీ రాజుగారు మంత్రి గారు ఏదో వ్యవహారం మొదలెడితే మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ ఏడుస్తున్నాడు. అంటే రాజుగారు అన్నారు మంత్రితోటి, ఏమిటి ఎందుకు ఏడుస్తున్నాడో చూడండి మా అమాత్య అన్నారు. రాజా మనం మాట్లాడుకున్నాడు, కొంచెంసేపు ఏడ్చి ఊరుకుంటాడు, మీరు చింత చేయకండి అంటే అదేం కుదరదు, వెళ్ళి చూడమన్నారు. చూడమంటే ఈసారి మళ్ళీ రాజుగారు మంత్రి వెళ్ళి ఎలా బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఉంగరం కావాలన్నాడు వాడు, రింగ్. సరే దానికేం మహాభాగ్యం, అప్పటికప్పుడు మార్కెట్ నుంచి తెప్పించి వాడికి ఇచ్చారు. వాడు ఏడవడం మానేశాడు. మళ్ళీ రాజుగారు డిస్కస్ చేసుకుంటున్నారు. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఏడుస్తుంటే రాజుగారు అమాత్య చూడు మళ్ళీ ఏడుస్తున్నాడంటే, రాజా ఊరుకోండి, వాడు ఏడిచి ఊరుకుంటాడు, 5 నిమిషాలు ఏడిచి ఊరుకుంటాడు, మీరు చింత చేయకండి అంటే అదే కుదరదు, వెళ్ళి చూడాలి. అంటే వాడు అన్నాడు, ఈ ఏనుగుని ఉంగరంలోకి ఎక్కించమని చెప్పాడు. అది వాడి కోరిక, ఈ ఏనుగుని ఉంగరంలో పెట్టు అని చెప్పాడు. అప్పుడు మంత్రి గారు రాజుకేసి చూశారు, ఇప్పుడు ఏం చేద్దామని. అంటే రాజుగారు అన్నారు, ఊరుకో కొంచెం సేపు, వాడే ఊరుకుంటాడు అన్నారు. ఈ మనస్సు అలాంటిది. మనస్సుని మీరు సంతోషపెట్టడం అనేది అదేమీ సంభవమైన విషయం కాదు. ఈ మాత్రం సత్యం ఈ పాటికి మనకు అనుభవానికి వచ్చే ఉండాలి. కాబట్టి సాధన సాధ్య పరంపర ఇది ఇలాగే ఉంటుంది. ఓ సాధ్యం సిద్ధించేప్పటికీ ఇంకో సాధ్యం, అది సిద్ధించేప్పటికి మరో సాధ్యం, అది సిద్ధించేప్పటికి మరో సాధ్యం. ఎంత చిత్రం ఏంటంటే మనస్సు ఆ సాధన నిష్ఠ సాధ్య నిష్ఠ రెండే ఉన్నాయి, జీవితంలో రెండే ఉన్నాయి. కాబట్టి ఉంటే సాధన నిష్ఠ ఉంటుంది, లేకపోతే సాధ్య నిష్ఠ ఉంటుంది.
సో అదే వైదికంలో ప్రవేశించారనుకోండి, ఇక్కడ లౌకికంలో ఇలాగే ఉంటాయి, దాని గురించి పెద్ద చెప్పేదే ఉంది. సో మా మిత్రుడు ఒక ఆయన నన్ను ఈ దృష్టాంతం నేను చెప్తూ ఉంటాను, ఉరికే హ్యూమన్ సైకాలజీ ఇలా ఉంటుంది సుమా అని. కారులో మెర్సిడీస్ బెంజ్ కారు కొన్నారు. కారులో స్వామీజీ మీరే ముందు ఎక్కాలి. ఓకే, సో ముందు కూర్చున్నాం, కొంతసేపు డ్రైవ్, మళ్ళీ 1 మైల్ దూరం డ్రైవ్ చేసి వాపసు వస్తుంటే హీ టెల్స్ దట్ హీ హ్యాస్ టు ప్రొవైడ్ సమ్ ముఖమల్ కవర్స్ టు ది సీట్స్. అంటే కొత్త కారు, ఖరీదైన మెర్సిడీస్ బెంజ్ కారు మన స్వాధీనమైంది, మనకి ఆ సాధ్యం మనకి సిద్ధించింది అనే ఆ పూర్ణస్థితి అప్పుడే పోయింది. అప్పుడే అది ఇంకా మైలు తిరగకుండానే పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ముఖమల్ కవర్ కొనిదాకా ఆయనకి నిద్ర పట్టదు. చూడండి మనస్సు ఎలా ఉంటుందో. అరే 10 లక్షల రూపాయలు కారు తీసుకొచ్చి మనస్సుకే కదా మీరు అందజేస్తే కారు, మనస్సు కోరికనే తీర్చారు కదా 10 లక్షలు ఖర్చు పెట్టి, 50 లక్షలు ఖర్చు పెట్టి. సో మనస్సు కోరిక తీర్చినప్పుడు, అంత ఖరీదైన కోరిక తీర్చినప్పుడు మనస్సు కనీసం 10 రోజులైనా ఇంకా ఏ కోరికలు నాకు లేవో అనే స్థితిలో ఉండొచ్చు కదా. 10 రోజులు కాదు కదా, 10 గంటలు కాదు కదా, 10 నిమిషాలు అయ్యేప్పటికీ అసాధ్యం వెనక్కిపోయింది. ముఖమలు కవర్లు పెట్టాలి. ఇంకో సాధ్యం, దానికి రిలేటెడ్ సాధ్యం. మొన్నటికి ఆ కారు మజా అయిపోతుంది ఇంకో 2-3 రోజులకి. అప్పుడు ఇదే మనస్సు ఏం చేస్తుందంటే ఇంకొక డిజైర్ ని ప్రాజెక్ట్ చేస్తుంది. 1 more డిజైర్. హ్యూమన్ నేచర్ ఈజ్ లైక్ దట్. దీంట్లో ఎవరిని మనం నిందించేది ఏమీ లేదు. కాబట్టి సాధన సాధ్య పరంపరలో పడి కొట్టుకుంటూ ఉన్నంతసేపు అప్పుడప్పుడు కొన్ని సాధ్యాలు సిద్ధించవు. సాధ్యం సిద్ధించిన సందర్భం నేను చెప్పా, కొన్ని సాధ్యాలు సిద్ధించవు. ప్రమోషన్ కావాలంటూ ఉంటాడు. 10 ఏళ్లకి కనుక ప్రమోషన్ ఇవ్వకపోతే యూ గివ్ ఏ జంప్ అని గవర్నమెంట్లో రూల్ ఉంది. వీడు ఆ జంప్ తీసుకున్నాడు. ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు ప్రమోషన్ ఆశ? 3వ ఏట మొదలుపెట్టాడు. 3వ ఏట మొదలుపెట్టి 7 ఏళ్లు ఆ ప్రమోషన్ కోసం ఆశ పడి 10 ఏళ్లు పూర్తయిన తర్వాత కంపల్సరీ ప్రమోషన్ తీసుకున్నాడు. సో అంటే వీడి కోరిక సుతరాము సిద్ధించలేదని అర్థం కదండి. సో ఈ విధంగా ఇంక సిద్ధించకపోతే చెప్పాలా, సిద్ధిస్తేనే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు సిద్ధించకపోతే చెప్పాలా. ఈ లౌకికం ఇది. ఇంకా వైదికంలో కాబట్టి మనస్సు లౌకికంలో ఓ రకంగానూ వైదికంలో ఇంకో రకంగానూ ఉంటుందా? మార్కెట్ ప్లేస్ లో ఉండే మనస్సే కదండి మా దేవాలయంలోకి వెళ్ళిన మనస్సు. మార్కెట్ ప్లేస్ లో భోగలాలసమైన మనస్సు దేవాలయంలోకి వెళ్తే సడన్ గా విరక్తమైపోతుందా? అక్కడికి ఇదే తెలుగులో సామెత ఉంది, ఒక చోట గట్టు మీద, ఒక చోట చేలో మేసిన ఆవు ఇంకో చోట గట్టు మీద మేయదు అని. సంథింగ్ లైక్ దాట్. అంటే ఓ చోట చేలో పాడి చేసిన ఆవుని తీసుకెళ్లి ఇంకో చోట గట్టి చూపించి ఇక్కడే ఉండు అంటే ఉంటుందా? అది ఉండదు. కాబట్టి మనస్సు మార్కెట్ ప్లేస్ లో భోగాలకి వెంట పరిగెత్తడానికి అలవాటు పడిన మనస్సును దేవాలయంలో తీసుకెళ్లి కూర్చోబెట్టారనుకోండి, అక్కడ దేవుడి మీదకి లగ్నం అయిపోతుందా? ఏమీ లగ్నం కాదు. ఇట్ ఈస్ సచ్ ఏ సిల్లీ థింగ్. మీరు కొత్త చెప్పులు కొనుక్కుని దేవాలయానికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఇట్ ఈజ్ యాజ్ సిల్లీ యాజ్ దాట్. ఎందుకంటే కొత్త బాటా చెప్పులు కొనుక్కుని దేవాలయానికి వెళ్ళారనుకోండి, దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ యూ విల్ లూజ్ దెమ్. నవేడేస్ బాటా చెప్పులు బోల్డంత ఖరీదు. అవి మామూలు పూర్వకాలం లాగా 5-10 పారేస్తే వచ్చేవి కావు. బాటా చెప్పులు అంటే ఇట్ కాస్ట్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ లో ఉంటుంది. ఏదో మినిమం 200 ఉందంటే దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. సో 1000 రూపాయలు ఖరీదైన చెప్పులు కొనుక్కుని దేవాలయానికి వెళ్ళారనుకోండి, కెన్ యూ కాన్సన్ట్రేట్ ది మైండ్? నో వే, నో వే. కాబట్టి ఈ సాధన సాధ్యములు రెండూ కూడా ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు మనుష్యులు. దే నెవర్ క్వశ్చన్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ రన్నింగ్ అనే ప్రశ్నే ఉదయించదు. సో వైదికంలో వచ్చేప్పటికి సాధన నిష్ఠ, సాధ్యనిష్ట. ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న ఆచార్యుడు ఈజ్ నైదర్ సాధన నిష్ఠ నార్ సాధ్యనిష్ట, ఈజ్ బ్రహ్మనిష్ట. ఏమిటి బ్రహ్మ అంటే? వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ అంటే బ్రహ్మ సాధనము కాదు, సాధ్యము కాదు. సాధన సాధ్యములకు అతీతమైన స్వయం సిద్ధ పరమార్థ వస్తువు బ్రహ్మ. అది ఏ ఆత్మ. దాని యందు నిష్ఠుడే ఉంటుంది. ఇట్ ఈస్ నైదర్ ఎ మీన్స్ ఫర్ సంథింగ్ ఎల్స్ నార్ ఇట్ ఈస్ ది ఎఫర్ట్ రిజల్ట్ ఆఫ్ ఎ మీన్స్.
ఇట్ ఈస్ నైదర్ ది పాత్ నార్ ది గోల్. ఇట్ ఈజ్ స్వయం సిద్ధ పరమార్థ వస్తువు. దట్ ఈజ్ బ్రహ్మనిష్ట. సో ఈ బ్రహ్మను పొందుటకు ఆత్మరూపమై ఉన్నది గనుక, బ్రహ్మ ఆత్మ కంటే భిన్నంగా ఉంటే ఇంకా దానికోసం ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడాలి. బట్ దైవానుగ్రహం ఏంటంటే బ్రహ్మ ఆత్మరూపంగా ఉన్నది గనుక దానిని పొందదగ్గది కాదది. ఎందుకంటే మీకంటే భిన్నంగా ఉండాలి పొందాలంటే. అది ప్రాప్తవ్యము కాదు, జ్ఞాతవ్యము కాదది. జ్ఞేయం బ్రహ్మ అంటాం కానీ జ్ఞాతవ్యం బ్రహ్మ అని అనరు. జ్ఞాతవ్యం బ్రహ్మ అంటే విధి. యూ హ్యావ్ టు నో ఇట్. యూ హ్యావ్ టు నో ఇట్ అంటే ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ యూ. బట్ యూ కాల్ ఇట్ జ్ఞేయం బ్రహ్మ. జ్ఞేయం బ్రహ్మ అంటే జ్ఞానయోగ్యం బ్రహ్మ ఇత్యర్థ. జ్ఞానగమ్యం బ్రహ్మ అని కాదు, జ్ఞానయోగ్యం అంటే ఇట్ ఈజ్ వర్త్ నోయింగ్. ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఈజ్ నోన్. ఇట్ ఈస్ జస్ట్ వర్త్ నోయింగ్ యాజ్ ఆత్మ. నాకంటే భిన్నము కాదు అని గుర్తించదగ్గదే కానీ నేను తెలుసుకునేవాణ్ణి అది తెలియబడేది అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ రూపంగా తెలుసుకోబడేది కాదు. కాబట్టి బ్రహ్మ జ్ఞాతవ్యము కాదు, బ్రహ్మ కర్తవ్యము కాదు. స్వర్గ కర్తవ్య. మీమాంసలో భావన అనే భావయేత్ అనే ఒక ధాతువును వాడుతూ ఉంటారు. ఇప్పుడు అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత అని ఉందనుకోండి, అగ్నిష్టోమంతో స్వర్గకాముడు యజ్ఞం చేయాలని. అక్కడ దాని అర్థం ఏంటంటే అధికారి అగ్నిష్టోమయాగంతో స్వర్గం భావయేత్ అంటే స్వర్గం ఉత్పాదయేత్ ఇత్యర్థ. మీరు స్వర్గాన్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు మీరు వెళ్ళి సున్నము ఇటకలు సిమెంట్ పట్టుకెళ్ళేదో కడతారని కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ సీట్ ఫర్ యూ ఇన్ ది స్వర్గం. ఇప్పుడు సినిమా హాల్లోకి మీరు వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ ది సినిమా హాల్. మీరు వెళ్ళి సినిమా హాల్ కట్టాలని కాదు, దాంట్లో ఒక ప్లేస్ మీకు మీరు క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకుంటారు దాన్ని? ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి వాడికి 50 రూపాయలు ఇస్తే మీకు ప్లేస్ వాడు నిర్మాణం చేసి అంటే ఫిక్స్ చేసి కాగితం మీద దాని నెంబర్ వేసిస్తాడు. దట్ ఈజ్ హౌ యూ క్రియేట్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ ది సినిమా హాల్. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లేస్ ఫర్ యూ ఇన్ ది స్వర్గం. ఇట్ ఈస్ కర్తవ్యం. స్వర్గ కర్తవ్య. భావయేత్ అంటే కుర్యాత్ ఇత్యర్థ. కానీ బ్రహ్మను అలాగా కర్తవ్యము కాదు, అది త్యక్తవ్యము కూడా కాదు. కొన్నింటిని విడిచిపెట్టేయాలి. అలాంటిది విడిచిపెట్టదగ్గది కాదు, పట్టుకోదగ్గది కాదు, కర్తవ్యము కాదు, జ్ఞాతవ్యము కాదు. ఎందుకంటే అది మీ స్వరూపమై ఉన్నది కనుక. ఇప్పుడు ఈ బ్రహ్మను పొందటానికి నేనేం తెలుసుకోవాలి? నువ్వేమీ తెలుసుకోకర్లేదు. యూ నీడ్ నాట్ నో ఎనీథింగ్. ఎందుకంటే ఆల్ రిలేటివ్ నాలెడ్జ్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ అపరా విద్య. ఆల్ నోయింగ్ ఈజ్ ఇన్ ది realm of the mind, whereas Brahma is prior to the mind. Therefore, you need not know anything. In fact, it is better if you drop some of your knowledge. అంటే ది ఐడియా ఈజ్ మీరేదో మనస్సును అలా చెరిపేసేయాలని. ఇట్స్ నాట్ ది ఐడియా. యూ షుడ్ నాట్ అలౌ ద మైండ్ టు ఇంటర్ఫియర్ అని అర్థం. నాలెడ్జ్ అంటే ఏమిటో తెలుసునండి, మైండ్ ఈజ్ ఇంటర్ఫీరింగ్ అని అర్థం. అయం ఘట అన్నప్పుడు ఘట జ్ఞానము అంటే అక్కడ ఉన్నది బ్రహ్మ, వీడు తెలుసుకునేవాడు బ్రహ్మ. ఈ దాంట్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ పెట్టి దాన్ని ఒక నాలెడ్జ్ రూపంగా, రిలేటివ్ నాలెడ్జ్ రూపంగా మన ముందు ప్రస్తావించినది మనస్సే. సరే, ఎనీవే వీ విల్ కమ్ టు దాట్. కాబట్టి మీరు కొత్తగా తెలుసుకోవాల్సింది కానీ, కొత్తగా చేయాల్సింది కానీ, విడిచిపెట్టాల్సింది కానీ, పట్టుకోవాల్సింది కానీ ఏదీ లేదు. మరి ఏం చేయాలి? నిష్ఠము. బ్రహ్మయందు, ఆత్మరూపమైన బ్రహ్మయందు నిలిచి ఉండుట, నితరాం స్థితి. సో అటువంటి బ్రహ్మనిష్ఠుడు అయితే బ్రహ్మనిష్ఠుడవుతాడు, లేకపోతే సంసార నిష్ఠుడవుతాడు. దెర్ ఇస్ నో థర్డ్ నిష్ఠ. సంసార నిష్ఠ అంటే సాధన సాధ్య నిష్ఠ. కాబట్టి ఆచార్యుడు అన్నవాడు బ్రహ్మనిష్ఠుడవ్వాలి. ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఎవరినైనా చూశారనుకోండి, రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ ఉంటారు. యూనివర్సిటీలు జనరల్ గా ఊరికి ఎక్కడో దూరంగా ఉంటాయి, వాళ్ళ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటాయి.
ఆ ల్యాబొరేటరీలో ప్రొఫెసర్ గారు ఎక్కడ ఉంటారంటే, ఉంటే నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు కెమిస్ట్రీలో. ఆయన ఉంటే ఆయన గార్డెన్ లో ఏవో మొక్కలు క్లీన్ చేస్తూ ఉండేవారు, లేకపోతే ల్యాబ్లో ఉండేవారు. ఈ గార్డెనింగ్ ఎందుకంటే కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అక్కడ ఉండేవారు, లేకపోతే ల్యాబొరేటరీలో ఉండేవారు. అమ్మగారు క్లబ్లో ఉండేవారు. ఏమన్నా అమ్మగారు ల్యాబొరేటరీకి వస్తామని ఎక్కడ వస్తారు ఏదో ఒకసారి, కానీ అమ్మగారు క్లబ్లో ఉండేవారు. అప్పుడప్పుడు ఇంట్లో కలుసుకునేవారు. ఈయన ఎప్పుడు దృష్టి ఇదే కదా, ఆవిడ డెసిషన్ తీసేసుకున్నారు, ఇతగాడి దృష్టి ల్యాబొరేటరీలోనే ఉంటుంది, ఇతగాడికి ఈ సంసారం మీద పెద్ద శ్రద్ధ లేదు అని. డజన్ మ్యాటర్, ఒకప్పుడు భర్త అలా ఉంటే కూడా సుఖం. ఇక్కడ తీసుకొచ్చి జీతం ఇంట్లో వారిస్తూ ఉంటాడు, అమ్మగారు వ్యవహారాలు చేసుకుంటారు. షీఈ్ హ్యాపీ, హీఈ్ హ్యాపీ, అలా సెటిల్ అయిపోయింది అంతే. పర్ఫెక్ట్ ఫ్యామిలీ. ఎప్పుడూ ల్యాబొరేటరీలోనే ఉండేవారు. అప్పుడప్పుడు గార్డెన్లో కనపడేవారు. మళ్ళీ తెల్లారితే గార్డెన్ అయినా ఒకటి, ల్యాబొరేటరీ అయినా ఒకటి. అలా ఉంటారు ప్రొఫెసర్స్. ఇప్పుడు ప్రొఫెసర్ వెళ్ళి ఎంపీకో లేకపోతే వార్డు కౌన్సిలర్కో ఎలక్షన్లో పోటీ పడుతున్నాడంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెసర్ హీస్? లేదని అది చేస్తాడు ఇది చేస్తా అంటే అలా వర్కౌట్ కాదు. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. అది వర్కౌట్ కాదు. నేను ఒకసారి కారు డ్రైవింగ్ నేర్చుకుందామని బయలుదేరాను. కారు సిద్ధంగా ఉంది, కారు డ్రైవింగ్ నేర్చుకుందామని అడుగు అయిపోయాను. స్వామీజీ ఎదుర్కొండా వస్తున్నారు. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, అసత్యం ఎలా చెప్తామండి, అడిగిన దానికి చెప్పాలి కదా. నా పక్కన ఇంకో అతను ఎటు బయలుదేరారు అని అడిగారు. కారు డ్రైవింగ్ కొంచెం ట్రై చేద్దామని బయలుదేరానండి అన్నాను. అంటే మీరు కారు డ్రైవ్ చేయొద్దండి, మీరు టీచింగ్ తప్ప ఇంకేం చేయకండి అని చెప్పారు. అని పాపం నేను నిరుత్సాహపడ్డానేమో అనుకుని చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీరు కారు డ్రైవ్ కాదు కాబట్టి మిమ్మల్ని ఎవరు కావలిస్తే వాళ్ళు ఇటు అటు తీసుకెళ్తారు, మీరు వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళండి, అయితే మీ రూమ్లో మీరు కూర్చొని పుస్తకం చూసుకోండి. అంతేగాని మీరే డ్రైవింగ్ నేర్చేసుకుంటే ఇంకా రేపటి నుంచి మిమ్మల్ని మన ఈ ఆశ్రమం వాళ్ళు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ దగ్గర మిమ్మల్ని ఫిక్స్ చేసేస్తారు. వీళ్ళు ఒక కారు ఇచ్చి, స్వామీజీ ఆయన వస్తున్నారు రిసీవ్ చేసుకో, వీళ్ళు వస్తున్నారు రిసీవ్ చేసుకో. ఎందుకంటే ఎవరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ పనుల్లో ఉంటారు. కారు ఉంది, డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మన యంగ్ అంటే జూనియర్ స్వామి కదా, క్యా బడి బాత్ హై, స్వామీజీ విల్ యూ ప్లీజ్ డ్రైవ్ టు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అంటే హౌ యూ కెన్ సే నో? ఎస్పెషల్లీ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటే అదో ఉత్సాహం కూడాను. అమెరికాలో డ్రైవింగ్ అంత ఈజీ అదే కానీ ఇంకోట్లేదు. మీరు ఏమీ చేయక్కర్లేదు, కొంచెం క్లచ్, బ్రేకు, యాక్సిలరేటర్, కొంచెం ఆపరేషన్ తెలుసుంటే చాలు. దాన్ని ఆ లేన్లో పారేస్తే అలా పోతూ ఉంటుంది. ఎదురుకుండా ఏమీ రాదు, లైట్లు కూడా వెలగవు, అడ్డంగా వెళ్ళేది ఉండదు, ఎదురుకుండా వచ్చి ఉండదు. కొంచెం సిటీ వస్తోంది, సిటీ లోపలికి మీరు వెళ్ళాలంటే గ్రీన్ లైట్లు, రెడ్ లైట్లు ఉంటాయి. మీరు సిటీ లోపలికి నేను వెళ్ళను అంటే మీరు ఆశ్రమం దగ్గర బయలుదేరితే ఎయిర్పోర్ట్ దగ్గర ఆపుకోవడమే పార్కింగ్ లాట్లో. ఇంకెక్కడ మధ్యలో గ్రీన్ ఉండదు, రెడ్ ఉండదు, ఏముండదు. మీరు లైట్ ఫేస్ చేయకుండా న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో దాకా డ్రైవ్ చేయొచ్చు. యూ నీడ్ నాట్ ఫేస్ ఎనీ లైట్. బికాజ్ వాళ్ళ రూల్ ఏమిటంటే హైవే మీద దేర్ విల్ బి నో లైట్స్. అంచేత ఇఫ్ సమ్ రోడ్ ఈజ్ కటింగ్ అక్రాస్ ది హైవే, ఇట్ విల్ గో అబౌవ్ or below. It will not, nothing will cut across the highway. That is it. No cross path will be there. క్రాస్ పాత్ వచ్చిందంటే ర్యాంప్ కట్టేస్తాడు అంతే, ఆ ర్యాంప్ మించిపోతారు. ఈ హైవేకి ఎవడో అడ్డు రావడానికి వీల్లేదు. న్యూయార్క్లో బయలుదేరితే 3500 మైళ్ళ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఆగచ్చు మీరు. యూ నీడ్ నాట్ స్టాప్ ఎనీవేర్. మీరు 80 మైల్స్ స్పీడ్లో పెట్టేస్తే అక్కడ ఆగచ్చు. ఫిజికల్ గా పాసిబుల్ కాదు, పెట్రోల్ పోసుకుంటూ ఉండాలి, అందుకోసం మీరు ఎగ్జిట్ తీసుకుని బయటకు రావాలి. కానీ అదర్వైజ్ మీరు కనుక అలాగే ఎయిర్ నుంచి పెట్రోల్ దాంట్లో పోసేయగలిగి మీరు డ్రైవ్ చేసేయగలిగితే, రోబోట్ ఏదైనా డ్రైవ్ చేసేయగలిగితే ఇక్కడ బయలుదేరి అక్కడ ఆగచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఏమీ కష్టం కాదు, నేర్చుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏ పని చేయొద్దు, డూ ఓన్లీ టీచింగ్. పూజ్య స్వామీజీ ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి కరస్పాండింగ్ గా ఓ స్టేట్మెంట్ ఒకటి చేశారు. We do only 3 things. One is Brahma Vidya, second is Brahma Vidya, third is Brahma Vidya. These 3 things only we do. అంటే అలాగంటే నిష్ఠ లేకపోతే ఆ టీచింగ్ లో శోభ ఉండదు. అది టీచ్ చేసేవాడికి ఉపయోగపడాలి, పాఠం వినేవాడికి ఉపయోగపడాలి. ఇలాగంటే నిష్ఠ అవసరము. ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు, రీసెర్చ్ చేసే ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు.
బ్రహ్మనిష్టం. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. బ్రహ్మనిష్టంగా ఆయన అర్థం చెప్తున్నారు. హిత్వా సర్వకర్మాణి కేవలే అద్వయే బ్రహ్మణి నిష్ఠాయస్య సహ అయం బ్రహ్మనిష్టః. సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ అనే పొడుగాటి సమాసం ఒకటి శంకరులు గీతా భాష్యంలో వేస్తూ ఉంటారు. సో సర్వకర్మలను త్యాగం చేసి, ఇంకా మళ్ళీ కర్మ అనేది లేదు, ఇంకా కర్మ అంటే కర్తృత్వం లేదని అభిప్రాయం. సో దాన్ని ప్రాక్టికల్ టర్మ్స్ లో మినిమల్ కర్మలు ఏవో ఉంటాయి, దేహధారణ నిమిత్తమైన కర్మలు ఉంటాయి, అవి కూడా కర్తృత్వం ఉండదు. ఇప్పుడు భోజనానికి కర్తృత్వం అక్కర్లేదు, మీరు గమనించారో లేదో. ఇప్పుడు వీ లెటస్ మీట్ ఓవర్ డిన్నర్ అంటారు. సపోజ్ డిన్నర్ నీడ్స్ ఏ కర్త, దెన్ ద మీటింగ్ ఆల్సో నీడ్స్ కర్త. ఈ బిజినెస్ మీటింగ్ కి కర్త ఉండాలి కదా, డిన్నర్ కి కర్త. రెండు కర్తలు ఎక్కడి నుంచి వస్తారు ఒక మనిషిలో? డిన్నర్ కి కర్త అక్కర్లేదు, వాడు తీసుకొచ్చి ఇక్కడ వడ్డిస్తాడు. బిజినెస్ మీటింగ్ మీరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, డిన్నర్ దారిని అది వెళ్ళిపోతుంది. మామూలుగా వెళ్ళిపోయిందంటే ఎక్కువే వెళ్ళిపోతుంది కూడా. డిన్నర్ డజంట్ లంచ్ ఆర్ డిన్నర్, యూ నీడ్ నాట్ బి ఏ కర్త ఫర్ దట్. ఇదిగో నేను సంకల్పం చేస్తున్నాను ఇలాగంటే కర్తృత్వం అక్కర్లేదు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి అలాగంటే కర్తృత్వ సంబంధం లేని మినిమల్ దేహధారణ సందర్భం కలిగినటువంటి పనులు ఏవో కొన్ని ఉంటాయి. దేహానికి దేహయాత్ర అంటారు, అంటే ఇట్ ఈస్ ది జర్నీ ఆఫ్ ది బాడీ అని. ఎందుకంటే బాడీ ఈజ్ ఎ లైవ్ బాడీ కదా. లైవ్ పరివ్రాజిక అంటే అర్థం అది. పరివ్రాజిక అనే పదానికి అర్థం ఏంటంటే నా మేరా ఘర్ నా ఠికానా ఏ దేహతో చల్తా రహనా, అది దట్ ఈస్ పరివ్రాజిక. ఎవరో హాతులు అంటుంటే వెళ్ళాలి లేదు. ఘర్ నహీ హై, ఠికానా నహీ హై. సపోజ్ ఐ మేడ్ ఏ హౌస్ అంటే యూ హ్యావ్ టు స్టాప్ దేర్. ఇంకెక్కడికి వెళ్తారు ముందుకి? ఈ హౌస్ అంటే ఇంకెక్కడ స్టాప్ అయిపోవడమే. ఘర్ లేదు, ఠికానా అంటే ఏమిటి? విశ్రాంతి స్థానం ఏదో అర్థం అయి ఉంటుంది. సో అదేమీ లేదు, కాబట్టి ఎక్కడ ఆగాం. మరి ఏం చేస్తాం? వెళ్తూ ఉంటాం. ఎంతకాలం వెళ్తాం? ఎంతకాలం ఏమిటి? దేహయాత్ర. దేహం ఉన్నంత వరకు. దేహం ఉన్నంత వరకు అంటే దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అని అభిప్రాయం. సో బాడీ మూవ్స్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. వన్ డే ఇట్ స్టాప్స్ మూవింగ్, బడీ బాత్ హే ఓవర్. కర్తృత్వం ఉండదు, కేవల బ్రహ్మనిష్ట మాత్రమే ఉంటుంది. సో సర్వకర్మాని హిత్వా అంటే అది. అంతేగాని మళ్ళీ ఓ యజ్ఞం మొదలు పెట్టడం. యజ్ఞం చేయడానికి సన్యాసం ఎందుకు? యజ్ఞం చేయడానికి సన్యాసం పనికిరాడు. నైవ కుర్వన్న కారయన్న అన్నారు శ్రీకృష్ణుడు. తాను చేయడు, ఇతరుల చేత చేయించడు. కామ్యకర్మలు చేయించడమే పనా? సన్యాసులకు ఇదే పనా? అలా అయిపోయింది సమాజం. మరి ఏం చేస్తాం? ఎందుకంటే గృహస్థులు భోగలాలసులు అయిపోయారు. వాళ్ళు ఏ యజ్ఞాలు యాగాలు చేసే స్థితిలో వాళ్ళు లేరు, చేసే అధికారులు వాళ్ళు చేసే స్థితిలో వాళ్ళు లేరు. ఏవో భోగ హడావిడిలో పడి ఇంక ఇప్పుడు సన్యాసులు తమ నెత్తి మీద వేసుకుని వీళ్ళు చేస్తున్నారు. ఇట్స్ ఆల్ డిస్టార్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. సన్యాసి హీ నైదర్ పెర్ఫార్మ్స్ ఏ రిచువల్ నార్ హీ ఎంకరేజెస్ ఏ పర్సన్ ఇంటూ ఏ రిచువల్. ఈ కామ్యకర్మల్లో ఎంకరేజ్మెంట్ ఏంటి? నిత్యకర్మల్ని నిత్యకర్మలకి ఎంకరేజ్మెంట్ ఉండదు, నిత్యకర్మకి బోధ ఉంటుంది. కర్మయోగము అంటే యూ డోంట్ పుష్ ఏ పర్సన్ ఇంటూ కర్మయోగ, యూ టీచ్ ఏ కర్మయోగ టు ఏ పర్సన్. కర్మయోగ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈజ్ డన్ ఆర్ మేడ్ టు బి డన్. అది చేసేది కాదు, చేయించబడేది కాదు. కర్మయోగం చేయరు, దాన్ని కర్మయోగాన్ని తెలుసుకుంటారు. సో యు టీచ్ కర్మయోగ, టీచింగ్ కర్మయోగ ఓవర్. దట్ ఈస్ యువర్ జాబ్. ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ జాబ్ యూ కన్సిడర్, దట్ ఈస్ ది ఓన్లీ జాబ్. సో సర్వకర్మాణి హిత్వ, సర్వకర్మలను పరిత్యాగం చేసి, అంటే కర్తృత్వంతో ఏ వ్యవహారము వ్యాపారాలు పెట్టుకోకుండా, సో అద్వయే బ్రహ్మణి నిష్ఠ, కేవలే అద్వయే బ్రహ్మణి నిష్ఠ. అలా ఉంటారు మహాత్ములు. ఏదో ఈ మధ్యకాలంలో ఈ టీచింగ్ అన్నది కఠినం గనక, బ్రహ్మనిష్ఠ చాలా కఠినమైన విషయం. సంసారాసక్తి గలవాడికి బ్రహ్మనిష్ఠ ఎక్కడ కుదురుతుంది? సో ఏదో పొలిటీషియన్స్ వీళ్ళు వాళ్ళు ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఇన్విటేషన్స్ వెంటబడిపోతూ ఉంటే
అదో రకమైన సంసారాసక్తి బ్రహ్మనిష్ట ఏం కుదురుతుంది? ఊరికే వన్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ హౌ ఏ పర్సన్ కెన్ బి డ్రాగ్డ్ ఇన్ టు సంసార, లైక్ దట్ సో మెనీ అదర్ థింగ్స్. కాబట్టి సర్వకర్మాణి హిత్వా కేవలే అద్వయే బ్రహ్మణి నిష్ఠాయస్య సహ. కేవలము, అద్వితీయము. కేవలము అంటే ఏకరసము, అంటే దేర్ ఆర్ నో డిస్టింక్షన్స్ ఇన్ ఇట్, దేర్ ఈజ్ నో సెకండ్ థింగ్ ఇన్ ఇట్. పూర్ణ వస్తువు, ఆత్మ వస్తువు, దాని యందు నిష్ఠను కలిగి ఉండుట. దట్ ఈజ్ బ్రహ్మాభ్యాసము అని ఆ నిష్ఠ కుదిరిదాకా అభ్యాసం చెయ్యాలి. సో నిష్ఠ కుదిరిన తర్వాత ఇంకా అభ్యాసంలో చేయడం లేదు. ఇది ఎలాగంటదంటే సైకిల్ తొక్కడం లాంటిది. సైకిల్ తొక్కడం అంటే బ్యాలెన్స్ కుదరాలి. ఆ బ్యాలెన్స్ కుదిరిదాకా కొంచెం అభ్యాసం చేస్తారు. బ్యాలెన్స్ కుదిరిన తర్వాత సైకిల్ తొక్కడానికి ఇంకేం అలా తొక్కుతూ ఉంటారు అంతే. యూ గెట్ అకస్టమ్ టు దాట్. సో అటువంటి బ్రహ్మనిష్ట గలవాడు, వాడు ఆచార్యుడు, ఆచార్య స్థానానికి అర్హుడు. ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. బ్రహ్మ బదులుగా మీరు నాలెడ్జ్ అని పెడతారు. ఫిజిక్స్ నిష్ఠ, కెమిస్ట్రీ నిష్ఠ, అలాంటి నిష్ఠ ఉండాలి. అలా ఉంటేనే వాడు ప్రొఫెసర్గా, టీచింగ్ ప్రొఫెసర్స్, రీసెర్చ్ ప్రొఫెసర్స్ పూర్ణమైన నిష్ఠను కలిగి ఉంటారు. యూనివర్సిటీస్ అటువంటి వాళ్ళ చుట్టూనే నిర్మాణం అవుతాయి. ఆర్టికల్ యూనివర్సిటీస్ లో చాలా డైల్యూట్ అయిపోయాయి స్టాండర్డ్ రిజర్వేషన్స్ అనో. రిజర్వేషన్స్ ఒక్కటే కాదు, దట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్. పొలిటీషియన్స్ దాంట్లో ప్రవేశించి పొలిటీషియన్స్ యూనివర్సిటీని నడిపించారంటే ఇంకా అదేమి యూనివర్సిటీ, ఇట్ ఈస్ గాన్. వీళ్ళు అక్కడ ఎలక్షన్స్ అని పెడతారు తీసుకెళ్ళి. అందరూ ఎలక్షన్సే, విద్యార్థులకి ఎలక్షన్సే, టీచర్స్కి ఎలక్షన్స్. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ అనో ఏదో ఉంటుంది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, అదో ఎలక్షన్. డిగ్రీ హోల్డర్స్ అందరికీ ఓట్లు. ఏమిటో ఆల్ డెమోక్రసీ, మాబాక్రసీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బ్రహ్మనిష్ఠ, ఈ శబ్దము, ఈ బ్రహ్మనిష్ఠ అనే శబ్దాన్ని మీరు అర్థం చేసుకోవటం కోసం సమ్ రిలేటెడ్ శబ్దాలను ఆయన ప్రయోగిస్తున్నారు, విచ్ ఆర్ నాట్ బ్రహ్మనిష్ఠ బట్ విచ్ యూ కెన్ బి రెడీలీ అండర్స్టూడ్. అది చెప్తున్నారు ఆయన. జపనిష్ఠ, తపోనిష్ఠ ఇది యద్వత్. మీరు ఇలాంటి పదాలు మీరు వినుంటారండి. ఎలాగంటే జపనిష్ఠ, ఆయన జపమునందు నిష్ఠ గలవాడు. అంటే జపం అధికంగా ప్రధానంగా చేస్తూ ఉంటాడు. తపోనిష్ఠ, తపస్సునందు నిష్ఠ గలవాడు. అలాగే బ్రహ్మనిష్ఠ. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ హియర్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ నిష్ఠాస్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ బ్రహ్మనిష్ఠ. జనరల్ గా నిష్ఠని ఇంకో దృష్టికోణంలో చూస్తే రెండు రకాలుగా చెప్పచ్చు. కర్మనిష్ఠ, జ్ఞాననిష్ఠ. ఈ మధ్యలో ఉపాసన అనేది ఇటు కర్మలోకో అటు జ్ఞానంలోకో దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కర్మయోగ, జ్ఞానయోగ అని ఉంది కదా, అలాగే యోగా తీసేసి నిష్ఠ పెట్టండి, సిమిలర్ వర్డ్స్. సో పోనీ రెండింటినీ మైంటైన్ ఎందుకు చేసుకోకూడదు? వై నాట్ బోత్? ఇప్పుడు మీరు గమనించారో లేదో, యూనివర్సిటీస్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమ్స్ బై రొటేషన్ ఇన్ సమ్ ఆఫ్ ది యూనివర్సిటీస్. వై రొటేషన్? ఎందుకంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనేది కనుక వాడి జీవితంలో సెటిల్ అయిపోతే యాజ్ ఎ ప్రొఫెసర్ హీ ఈజ్ నాట్ కేపబుల్ టు ఫంక్షన్ ఎనీమోర్. అంచేది ఒక్క ఏడాది నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కింద ఉండు, ఊరికే సంతకాలు పెట్టడానికి. ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్ సంతకం పెట్టాలి కనుక ఆఫీస్ పీపుల్ అందరూ వాళ్ళు చేస్తారు. ఊరికే పాలసీ గైడెన్స్ ఇచ్చి ఫైనల్ సిగ్నేచర్ పెట్టడం కోసం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈవెన్ దట్ మచ్ లిటిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వీడి తలకి పట్టేసిందంటే వీడు ప్రొఫెసర్షిప్ దెబ్బతినేస్తుందని ఏడాది అయ్యేప్పటికి వాడు అయిపోయి ఇంకోటి వస్తుంది. వాట్ ఏ థింకింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఓన్లీ షోస్ దట్ ఇఫ్ యూ బికమ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ యూ కెనాట్ ఫంక్షన్ యాజ్ ఎన్ ఎఫెక్టివ్ ప్రొఫెసర్. బోత్ కెనాట్ గో టుగెదర్. బట్ స్టిల్ ప్రొఫెసర్ కాని వాడికి పూర్తిగా సబ్జెక్టుతో సంబంధం లేని వాడికి హెడ్ కింద చేస్తే ఆ పాలసీ డెసిషన్ సరిగ్గా కలుషితంగా ఉండొచ్చు. కొంచెం సబ్జెక్టు తెలుసున్న వాడైతే పాలసీ డెసిషన్ బాగుంటుంది అని ఊరికే హెడ్ కింద పెట్టుకుంటారు ఆ సబ్జెక్టు తెలుసున్న వాడిని. అదర్వైజ్ అండ్ దేర్ ఫార్ ఎ గుడ్ ప్రొఫెసర్ నెవర్ గ్రడ్జెస్. నాకు ఇవ్వలేదు అడ్మినిస్ట్రేషన్ అనే గ్రడ్జే ఉండదు. ఈ సిస్టమ్ అంతటా లేదు. ఐఐటీస్ లోనూ అక్కడ ఉంది. యూనివర్సిటీస్ లో వాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాడు అనుకోండి, 40 ఏటో 45 ఏటో సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యాడు అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఇంకా అలాగలా లేడర్లు ఎక్కుతూ పోవడం. ఇంకా రీసెర్చ్ బంద్, రీసెర్చ్ ఉండదు, టీచింగ్ ఉండదు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ యాజ్ ఎ రీసెర్చ్ ప్రొఫెసర్. వాట్ ఏ మిస్ఫార్చ్యూన్.
దేర్ఫోర్ బ్రహ్మనిష్ట కర్మనిష్ట రెండు నిష్టలు, ఈ రెండింటినీ కలిపి మేనేజ్ చేద్దాము, ఇది ఆశ. దీనికి ఒక కథ. రామకృష్ణ తెనాలి రామకృష్ణ దగ్గరికి సరస్వతీదేవి వచ్చి ఏదో రెండు ఇది కావాలా అది కావాలా అని ఒకటి పాలు ఒకటి పెరుగు పెడితే రెండు తాగేసేడు ఈయన అని ఏదో కథ. అలాగా ఇప్పుడు నీకు జ్ఞానం కావాలా ధనం కావాలా అని పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడిగాడు అనుకోండి, జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ధనం కావాలి అంటే సంపదను అనుగ్రహిస్తాడు. ఆఖరు దీనికోసం ఓ గిన్నెలో ఇది ఓ గిన్నెలో ఇది ఊరికే స్టోరీ, ఎంతే దాన్ని సీరియస్ గా తీసుకో. గిన్నెల్లో పట్టుకొస్తారా ఏమన్నా జ్ఞానాన్ని ధనాన్ని? ఊరికే సింబాలిజం, metaphorically presented. You should not take it really. A cinema director wants them to be like that because he has to show something there. జ్ఞానము అంటే ఇంక సినిమా ఏముంది? ఇప్పుడు స్టేజ్ మీద జ్ఞానమును దేవి ప్రత్యక్షమై జ్ఞానమును అనుగ్రహించింది అంటే ఎలాగా? హౌ టు ప్రెజెంట్ ఇట్ అంటే జ్ఞానాన్ని పాల రూపంగా, అంటే వాడికి ఏదో కొంత ఎటైర్ ఇది అది ఉంది. సో ఆ రకంగా రెండూ కలిసేసి పుచ్చేసుకుని తాగేద్దామంటే ఇటు బ్రహ్మనిష్ట అటు కర్మనిష్ట ఓ నహి హోగా అని చెప్తున్నారు. నహి కర్మిణ బ్రహ్మనిష్టతా సంభవతి కర్మాత్మజ్ఞానయో విరోధాత్. ఈ రెండూ కలిపి ఇది సముచ్చయం అంటారు. సింథసిస్ వాదులు సింథసిస్ చేస్తున్నాం. ఒక ఆయన ఉన్నారు, మేము 6 మతాలను సింథసిస్ చేద్దాం అనుకుంటున్నామండి. ఏమిటి సింథసిస్ చేస్తారు? 6 మతాలను సింథసిస్ ఏమిటేమిటి ఆ మతాలు ఆయన మొదలుపెట్టారు. ఇస్లాం, క్రిస్టియానిటీ, మూడోది మొదలుపెట్టారు. ఆ రెండు మీరు సింథసైజ్ చేయలేరండి, మూడో దాకా వద్దని చెప్పాను. మూడోది దాకా ఎందుకు? ఆ రెండు మీరు సింథసైజ్ చేయలేరు. ఎక్కడ సింథసైజ్ చేస్తారో చెప్పండి. మూడోది వద్దు, ఆ రెండే చేయలేరు మీరు అంటే. ఆయన అన్నారు, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ సింథసైజింగ్ 6 రిలిజియన్స్ అని అడిగారు. యా, యూ కెన్ synthesize all the 6 religions, but finally nothing worthwhile happens anyway. సో ఈ సింథసిస్ వాదులు సింథసిస్ చేయాలంటే దానికి కంపాటిబిలిటీ ఉండాలి. కంపాటిబిలిటీ లేకుండా సింథసిస్ ఎలా చేస్తారని? ఇప్పుడు సిమెంట్ ఉందనుకోండి, ఇసుకతో కలుస్తుంది. సిమెంట్ని మట్టితో కలపండి, నేను చూస్తా. అంచేతనే సిమెంట్ని ఇసుకని కలిపేప్పుడు మధ్యలో మట్టి బెడ్డో ఏదో వచ్చిందనుకోండి, గెడ్డో ఏదో వస్తే వాళ్ళు ఏం చేస్తారు? తీసవతలు పరుస్తారు. ఎందుకంటే అది కలవదు, సింథసిస్ కుదరదు దానికి. అలాగే కర్మకి బ్రహ్మకి సింథసిస్ కుదరదు, ఎందుకంటే కంపాటిబుల్ కాదు గనుక. ఇన్కంపాటిబుల్, విరోధాత్. ఎందుకంటే కర్మకి కర్త కావాలి, బ్రహ్మకి కర్తని నిషేధించాలి. అకర్తృ బ్రహ్మ, కర్త కర్మని చేస్తాడు. ఎలాగా? లేదంటే పొద్దున్న కర్తగా ఉంటాడు, మధ్యాహ్నం అకర్త అవుతాడంటే ఇది జనాల్ని మోసగించడమో లేకపోతే తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. కానీ ఆత్మ కర్త అకర్త నువ్వు చెప్పు. కర్తన అనుకుంటున్నాను, ఓకే, గో అండ్ డూ కర్మాస్. ఆత్మ అకర్త అని తెలుసుకున్నాను, దేర్ ఆర్ నో కర్మాస్. కాబట్టి కర్మని ఆత్మజ్ఞానాన్ని కట్టగట్టడం కుదరదు. ఎందుకంటే విరోధాత్. విరోధం లేకపోతే కట్టగట్టచ్చు. అపోజిట్స్ కాకపోతే యూ కెన్ కంబైన్ దెమ్. ఒకదానికి సంబంధం కూడా ఉండక్కర్లేదు, ఆపోజిట్స్ కాకుండా ఉండాలంతే. అపోజిట్స్ కాకపోతే యూ కెన్ కంబైన్ దెమ్. మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు, ఒక పజిల్ అడిగేవారు. నాకు పూర్తి పజిల్ గుర్తులేదు, మీకు ఎవరో వినుంటారు, మీకు గుర్తుంటుంది. ఒక నావ దాటించాలి ఇటు నుంచి అటు, పడవలో 3 కంటే ఎక్కువ పడితే మునిగిపోతుంది ఆ పడవ అని, ఇలాగ చాలా కండిషన్లు ఉంటాయి దానికి. ఇప్పుడు ఏమిటి దాటించాలంటే మేక, పులి, అగో విన్నారు ఈ కథ, ఈయన గడ్డిమోపు, మేక, పులి, గడ్డిమోపు, వీడు మనిషి, ఇలాగేవో ఉన్నాయి, ఇవి దాటించాలి. కానీ 3 అని చెప్పేసి పులిని మేకని ఎక్కిస్తే ఈ పులి ఆ మేకని తినేస్తుంది, ఇంక దాటించేదేమిటి అని ఇలాగేవో కండిషన్. మేకని గడ్డి మోపుని ఎక్కిస్తే ఈ మేక గడ్డిని తినేస్తుంది, కాబట్టి పులిని గడ్డి మోపుని ఎక్కించుకుంటే పర్వాలేదు. అలాగేవో కరెక్ట్ కాంబినేషన్స్ తో దాటించాలి. రాంగ్ కాంబినేషన్ పెడితే మీరు పజిల్ సాల్వ్ చేయలేకపోయారు.
సో అలాగే మేము ఏదో కుస్తీ పడుతూ ఉండేవాళ్ళం దీంతో. సో ఈ బ్రహ్మ కర్మ అలాంటివి. పులిని గడ్డి మోపుని ఎక్కించవచ్చు కానీ పులిని మేకనే ఎక్కించకూడదు. అటువైపు వెళ్ళేవాడికి పులి అవుతుంది, మేక ఉండదు. రెండు సో యూ హ్యావ్ టు డూ మినిమం నెంబర్ ఆఫ్ ట్రిప్స్, ఇలాగేదో కథ ఉండేది. సో ది ఐడియా ఈజ్ బ్రహ్మ కర్మణోర్ విరోధ. ఆత్మజ్ఞానానికి కర్మకి విరోధం అండి. కర్మ అంటే వీడు అపూర్ణుడు కర్మ చేస్తాడు ఫలం కోసం. ఆత్మజ్ఞానం అంటే పూర్ణస్థితి, ఇంక దాంట్లో కర్మ ఏమిటి? కాబట్టి బ్రహ్మనిష్టని కర్మనిష్టని కలిపి మీరు ఒక చోట పెట్టడానికి వీలు లేదు. ప్లీజ్ నోట్ దాట్. నహి కర్మిణః బ్రహ్మనిష్టతా సంభవతి. అటువంటి గురువు ఆ జ్ఞానాన్ని ఉపదేశించాలి. అటువంటి గురువుని మీరు సంపాదించుకోవాలి అని శృతి చాలా నిర్మోహమాటంగా చెప్తుంది. ఉపన్యాసం చెప్పంటే విని వాళ్ళ ఆడియన్స్ కి తగ్గట్టుగా ఉపన్యాసం చెప్పాలి. వేదం చెప్పేప్పుడు ఇంక ఆడియన్స్ లేదు, ఏం లేదు, ఉన్నది చెప్పడమే. సో నిర్మోహమాటంగా చెప్తారు. అస్తు సతం గురుం విధివదుపసన్నః ప్రసాద్య పృచ్ఛేత్ అక్షరం పురుషం సత్యం. ఇది ఇక్కడ మంత్రంలో ఏముందంటే గురువు అభిగచ్చేత్ అని ఉంది. గురువు దగ్గరికి వెళ్ళవలను అంటే అర్థం వెళ్ళి ప్రశ్న వేసి యథోచితంగా సమాధానాన్ని చిక్కబట్టి జ్ఞానాన్ని పొందాలి అని అర్థం. అంతేగాని వెళ్ళి అక్కడ కూర్చోవాలని కాదు. సో సహా తం గురుం విధివత్ ఉపసన్నః, ఉపసదనము చేయుట. ఉపసదనము అంటే సమీపించుట, దగ్గరకు వెళ్ళుట, అంటే ఒక మర్యాదపూర్వకంగా వెళ్ళాలి. సహా తం గురుం విధివత్ అంటే సమిద్భార గృహీత హస్త అనేది చెప్పాం. వెళ్ళడం, నమస్కారం చేయటం, ఇలాంటివేవో మర్యాదలు ఉంటాయి కదండి, ఎటికెట్ అంటారు. ఆ ఎటికెట్ ని కొద్దిగా పాటించుకుంటే మంచిది, మన శ్రద్ధ కోసం. ఎటికెట్ పాటించేది మన కోసం. సో అలా వెళ్ళి ప్రసాద్య అని కూడా అన్నారు శంకరులు. ప్రసాద్య అంటే వారిని ప్రసన్నునిగా చేసుకుని. ఇప్పుడు గురువుని ప్రసన్నునిగా చేసుకోవాలంటే ఎలాగ ప్రసన్నునిగా చేసుకోవటం అంటే ఆయన హీ షుడ్ బి ప్లీజ్డ్, మేక్ హిమ్ ప్లీజ్డ్. హౌ టు ప్లీజ్ హిమ్ అంటే మీరు కొంచెం వినయంతో భక్తితోటి వెళ్ళి, అయ్యా నేను మీ దగ్గర ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనొచ్చు. అయితే పోనీ ఆత్మజ్ఞానము అనే మాట కొంచెం బరువైన మాట అనుకుంటే, ఏదో ఉపనిషత్తో ఏదో చదువుకోవాలనుకుంటున్నాను అని అంటే ఆ గురువు తప్పనిసరిగా ప్రసన్నుడైపోతాడు. ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడు కదా. సో ఇది ఎలాగంటే ఫిజిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఫిజిక్స్ గురించి నేను మీకు తెలుసుకుందాం అనుకుంటున్నానంటే ఆటోమేటిక్ గా ప్రసన్నుడైపోతాడు. హీ బికమ్స్ హ్యాపీ స్ట్రైట్ అవే. ఎందుకంటే హీ లవ్స్ టు డూ దట్. నేను ఒకసారి కాన్పూర్ ఐఐటికి వెళ్ళా. ఫస్ట్ టైం ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడి లోపల ప్రొఫెసర్ గారు ఉన్నారు, మే ఐ కమ్ ఇన్ అని అడిగాను. ప్లీజ్ కమ్. వెళ్ళాం. ఓకే వాట్ ఆర్ యూ అంటే ఏదో చెప్పాను. కూర్చోండి అన్నారు, కూర్చున్నాను. హీ డిస్కస్డ్ సమ్ కెమిస్ట్రీ విత్ మీ ఫర్ 3 hours. ఫస్ట్ టైం మీట్ అయ్యామండి. మధ్యలో ఆయనే కాఫీ తెప్పించాడు, నాకు కాఫీ ఇచ్చాడు, ఆయన కాఫీ తాగాడు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఆవిడకి ఏదో చెప్పాడు. ఇందాక చెప్పాను కదా, మీకు మనం చేశాను కదా. మొత్తాన్ని రాత్రి 9 గంటల దాకా డిస్కస్ చేశాడు, డిన్నర్కి తీసుకెళ్ళాడు, ఇవన్నీ చేశాడు. వై హీ షుడ్ డూ దట్? బికాస్ హీ లవ్స్ ది సబ్జెక్ట్ and he finds that the other person also deals with the same things. So that is the bondage. ఇంక వేరే బాండేజ్ ఏం అక్కర్లేదు. అదర్వైజ్ ఆయన ఎక్కడ, మనం ఎక్కడ. సో ప్రసాద్య కనుక జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రసంగాన్ని చేస్తే తప్పనిసరిగా ప్రసన్నులు అయిపోతారు. అంటే ఓ పండు చేతికి ఇవ్వడం, ఇవన్నీ కూడా లౌకికమైన విషయాలు. ఇఫ్ దే యాడ్ టు ది ఓవరాల్ గ్లోరీ ఆఫ్ ది నాలెడ్జ్, దట్స్ ఆల్. సో ఆ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుని పృచ్ఛేత్ ప్రశ్నించవలెను. దేనిని గురించి ప్రశ్నించాలి? మన టాపిక్ అక్షరం బ్రహ్మ పరమం. అది అక్షర పరబ్రహ్మ కదా. అక్షరం పురుషం సత్యం అని 3 విశేషణాలు వేశారు. ఈ 3 విశేషణాలు ఎందుకు వేశారంటే ఆ వరసలో అలా వచ్చాయి. మొట్టమొదట యయాతదక్షరమధిగమ్యతే అని చెప్పారు. చెప్పి ఆ అక్షరాన్ని పురుష శబ్దంతో విశేషణంగా చెప్పారు. తర్వాత ఎక్కడంటే సో ఎక్కడో చోట దాన్ని పురుష రూపంగా నిరూపించారు. అంచేత పురుషం, అక్షరం పురుషం. దాన్నే సత్యం అనే పదం చేత కూడా తర్వాత ఎక్కడో మంత్రాల్లో వ్యాఖ్యానం చేశారు.
సో యత్రామృత స పురుషో హ్యవ్యయాత్మా అని ఆ విధంగా పురుష శబ్దం చేత, తర్వాత సత్య శబ్దం చేత కూడా దానికి వ్యవస్థ చేశారు. కాబట్టి ఆ సత్య వస్తువు గురించి మీరు ప్రశ్నించి తెలుసుకోవాలి అనే అభిప్రాయం. తర్వాత మంత్రం తస్మై విద్వాన్ ఉపసన్నాయ సమ్యక్ ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ ఏనాక్షరం పురుషం వేద సత్యం. అది ఎక్కడో నేను వెనకాలనుకున్నాను, ముందు వెనకాల ఎక్కడో. ఎందుకంటే శంకరులు అలాగా అసందర్భంగా ఏవో రెండు విశేషణాలు వేరు. సడన్ గా అక్షరం పురుషం సత్యం అన్నారు ఏమిటబ్బా ఇది, బహుశా వెనకాల ఆ రకంగా పదాలన్నీ వచ్చుంటాయని నేను అనుకున్నా. ఆ వెనకాల కాదు, మొత్తానికి నా యాంటిసిపేషన్ కరెక్టే, బట్ వెనకాల కాదు, ముందే పక్కనే ఉంది. సో ఎందుకంటే శృతి చెప్పబోతోంది అక్షరం పురుషం సత్యం అని, కాబట్టి దాని గురించే ప్రశ్న వేశారు అని ఆ సందర్భాన్ని బట్టి అలా అన్నారు. బాగుంది. ప్రోవాచతాం తత్వతో బ్రహ్మ విద్యాం. ఇది చాలా మంచి శ్లోకం, మంత్రం. సో ఆ గురువు తస్మై ప్రోవాచ, తస్మై అంటే ఆ శిష్యుని కొరకు, ప్రోవాచ చెప్పాను, పాస్ట్ టెన్స్. కానీ మంత్రాల్లో టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఏ వెల్ అండర్స్టూడ్ ప్రిన్సిపల్. వేద మంత్రంలో టెన్స్ హ్యాస్ నో రెలవెన్స్. ఆల్ టెన్సెస్ ఆర్ కన్వర్టెడ్ టు ప్రెజెంట్ ఇండెఫినిట్. ప్రెజెంట్ టెన్స్ లోకి వచ్చేస్తాయి అన్నీ కూడా. సో ప్రోవాచ అంటే ప్రవక్తి అని అర్థం. వానికి చెప్పాను అంటే ఏదో హిస్టారిక్ కాదు, ఇది చెప్పును అని అర్థం. చెప్పాను అంటే చెప్పును. ఆ విద్యార్థి కొరకు ఆ గురువు గారు బోధించును. దేన్ని బోధిస్తారు? బ్రహ్మ విద్యాం తాం, బ్రహ్మ విద్యనే బోధిస్తారు. ఆయన బ్రహ్మనిష్ఠుడు. ఆ పరావిద్య ఏదైతే కలదో దాని యందు నిష్ఠ గలవారు దానినే బోధిస్తారు. ఆ బ్రహ్మ విద్యకి, బ్రహ్మ విద్య వల్ల ప్రయోజనం ఏమిటి? యయా తదక్షరమధిగమ్యతే. సో ఏ విద్య చేతైతే అక్షరం, అక్షరం అంటే వినాశము లేనిది, నక్షరతీత్యక్షరం చాలా విస్తారంగా మనం చూసాం. వినాశము లేనిది అంటే అదేదో బండరాయిలాగంటిది అనుకుంటారేమో. పురుషం అది చేతనము, సత్యం సత్తారూపమైనది. దట్ ఈస్ ది ఓన్లీ ట్రూత్. ఈ సత్యం అనే పదానికి కూడా రెలవెన్స్ ఉంది. వీ స్టార్టెడ్ ఇట్ యాజ్ తదేతత్ సత్యం అండ్ వీఆర్ కంక్లూడింగ్ ఇట్ యాజ్ సత్యం. అండ్ ఇమీడియట్లీ నెక్స్ట్ ఖండలో సత్యస్య సత్యం అని రాబోతోంది, తదేతత్ సత్యం అని రాబోతోంది. అంచేతను ఆ సందర్భాన్ని అంతని పురస్కరించుకుని సత్యం. సత్యం అంటే సత్. సత్ వస్తువు యొక్క స్వరూపాన్ని సత్ అని అంటారు. ఆ స్వరూప జ్ఞానానికి సత్యం అని అంటారు. ఉన్నది, ఉన్నదానిని తెలుసుకొనుట సత్యం. ఉన్నది సత్, అంతే తేడా. ది థింగ్ ఈజ్ సత్, ద థింగ్ అండర్స్టూడ్ కరెక్ట్లీ యాజ్ ఇట్ ఈజ్ సత్యం. సో అటువంటి సత్యము, జ్ఞానానికి సత్యాన్ని విశేషంగా వేస్తారు. ఆ సద్రూపమైనది, అఖండ సత్తారూపమైనటువంటి, అంటే ఎగ్జిస్టెన్స్, బీయింగ్ అనమాట. ఆత్మ ఆర్ బ్రహ్మ is the being absolute, the sense of existence, that is the Brahman. సో ఎందుకంటే మీరు నామరూప బుద్ధి ఉంటే మీరు ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ ని మిస్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇది కాగితము, ఇది టేబుల్, ఇది మనిషి అని అన్నప్పుడు ఇన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ది బీయింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు కాగితము అంటే కాగితం అనుభవానికి రావాలి కదండి. ఇంద్రియానుభవంగాను మానసిక అనుభవంగాను వచ్చినప్పుడే కదా కాగితం అనే మాట ఉన్నది, లేకపోతే ఏముంది. సో కాగితము అంటే ఇట్ ఈజ్ ఎ పేపర్, అంటే ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ యాజ్ పేపర్. దట్ ఈజ్ వాట్ కమ్స్ టు యువర్ ఎక్స్పీరియన్స్. యూ ఎక్స్పీరియన్స్ ఎగ్జిస్టెన్స్. ఇది టేబుల్, ఇది పేపర్, మధ్యలో గ్యాప్ అని మీరు అన్నప్పుడు ఇన్ ఆల్ ది త్రీ కేసెస్ ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. యూ ఎక్స్పీరియన్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది టేబుల్. టేబుల్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి మీ బుర్రలో ప్రవేశించేస్తుందా ఏమన్నానా? టేబుల్ అక్కడే ఉంటుంది కదా.
టేబుల్ని మీరు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తారు? మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో చేయండి, చూస్తాను టేబుల్ని. పోనీ లడ్డు అంటే నోట్లో వేసుకుని లోపలికి వెళ్తుంది, సంథింగ్ ఇంటర్నలైజేషన్ ఉంది. టేబుల్కి ఏ ఎక్స్పీరియన్స్ చేస్తారు? ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది టేబుల్ విచ్ యూ ఎక్స్పీరియన్స్. అప్పుడు మీరు అడగచ్చు, హౌ కెన్ ఐ ఎక్స్పీరియన్స్ ఎగ్జిస్టెన్స్ అని. యూ హ్యాపెన్ టు బి ఎగ్జిస్టెన్స్ యువర్ సెల్ఫ్. దట్స్ వై యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ టేబుల్. అండ్ దేర్ఫోర్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఈజ్ పాసిబుల్. Any experience of existence, that is what you are experiencing. Therefore, this is book ante, it is the existence of book that you are experiencing. ఆ ఎక్స్పీరియన్స్ కి ఒక పేరు ఏమిటంటే దిస్ ఈజ్ బుక్ అనే ఒక ఎక్స్ప్రెషన్ అది. ది టేబుల్ అంటే ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ యాజ్ టేబుల్. యు మే సే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టేబుల్. యు మే సే ఆఫ్. నామరూప బుద్ధి గలవాడు ఆఫ్ టేబుల్ అంటాడు. అంతా ఒకటే ఎగ్జిస్టెన్స్ సత్యం గుర్తించిన వాడు యాజ్ టేబుల్ అంటాడు. There is a very big difference between the two. But still it is the existence as table or off table, whatever way you want, that is experienced. Gap ante, it is the existence of gap, space, that is what is experienced. In all occasions, it is the existence that you experience. అంచేతన శంకరులు శూన్యవాదాన్ని ఖండిస్తూ చోటంటారు, it is the existence of a thing that you experience. Nobody can experience non-existence. Non-existence is always inferred by the mind. There is nothing like non-existence. Even when you experience non-existence, it is always with reference to something that exists that you experience non-existence. ikkada laddu ledu ante laddu yokka experience, existence experience ni base chese laddu ledani cheppali gaani asalu laddu ante ane experience e lekundaga you cannot say there is no laddu. So shunyam absolute is there. There is nothing like nothing. Nothing is always relative to something. ఇలాగేదో ఇదో మీమాంస. వేదాంతం అంటే మరి ఇలాగే ఉంటుంది. వేదాంతానికి సత్తా మీమాంస అని పేరు. సైన్స్ ఈజ్ నామరూప మీమాంస, వేదాంత ఈజ్ సత్తా మీమాంస. ఆంటాలజీ అండి, ఆంటాలజీ అంటారు అనుకుంటా. సో దట్ ఈజ్ వేదాంత. ఎనీవే, సో సత్యం అనే దాని మీద చెప్పాను నేను. ఆ విషయాన్ని, ఆ ఆత్మతత్వాన్ని, అదే పరబ్రహ్మను, బ్రహ్మ విద్యను గురువు శిష్యునికి బోధిస్తాడు. తస్మై విద్వాన్. గురువుకి విద్వాన్ అనే విశేషణం. గురువు జ్ఞాని అనే అభిప్రాయం. ఈ వచ్చిన వాడికి రెండు విశేషణాలు ఉన్నాయి. ఉపసన్నాయ, దగ్గరకు వచ్చినాడు. ఉపసన్న అంటే, సన్న అంటే అది ఉపసత్. సతు మీద నా అనేది ప్రత్యయం. నా గురించి మీరు చింత చేయకండి. ఉపసత్. ఉపసత్తుకి ఉపనిషత్తుకి తేడా ఏమిటండి? నీ ఒక్కటే అంతే. వాడు ఉపసన్నుడు, వాడికి ఉపనిషత్తు కోసం వచ్చినవాడు. ఉపసన్నుడు ఎందుకయ్యాడు? ఇంకా నిష్ఠ కుదరలేదు కనుక. నిష్ఠ కుదిరిపోతే ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వం అయిపోతాడు. ఉపసత్, ఉపనిషత్. ఎనీవే, ఆ సతు మీద నా అనే ప్రత్యయం చేస్తే ఉపసన్న. భిత్ భిన్న. భిద్ భిద్ ఆర్ భిత్. భిద్ భిదా, భేదము. భిన్న నా అనేది ఒక కృత్ప్రత్యయమో ఏదో ఉంది. చిత్ చిన్న, అలాగనమాట. సో ఉపసన్నాయ, దగ్గరికి వచ్చినాడు. జ్ఞానానికి దగ్గరగా వచ్చాడని. ఉపసన్నాయ దగ్గరికి వచ్చాడంటే మరో దగ్గర ఏం కాదు, జ్ఞానానికి దగ్గర వచ్చాడని. ఉపసన్నాయ సమ్యక్, యోగ్యమైన పద్ధతిలో వచ్చాడని, యథావిధిగా. సమ్యక్ ఉపసన్నాయ, సరైన పద్ధతిలో రావాలి కదా. సో అప్రోప్రియేట్ అని. ఇప్పుడు అప్రోప్రియేట్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్లలో భోజనానికి వెళ్ళేప్పుడు చెప్పులు బయట వదిలి వెళ్తారు. అసలు ఇంట్లోకి వెళ్ళేప్పుడే చెప్పులు బయట వదిలి వెళ్తారు. ఒకవేళ పోనీ ఇంట్లో చెప్పులతో వేలాడుతూ ఉన్నా భోజనం దగ్గరికి వెళ్ళేప్పటికి చెప్పులు వదిలి వెళ్తారు. పాశ్చాత్య దేశాల్లో అయితే భోజనం దగ్గరకు కూడా చెప్పులతో వెళ్తారు. ఒంటింట్లో కూడా చెప్పులతో వెళ్తారు. వాళ్ళ లంచ్ రూమ్లోకి దాంట్లోకి చెప్పులతో వచ్చేస్తారు. సో అక్కడ దట్ ఈజ్ ఓకే. ఆ కల్చర్లో దట్ ఈజ్ ఓకే. ఈ కల్చర్లో ఎటికెట్కి భంగం అది. సో సమ్యక్ అంటే అప్రోప్రియేట్నెస్. రైట్ రాంగ్ అన్న స్ట్రాంగ్ కాదు ఇది, అప్రోప్రియేట్లీ అని అభిప్రాయం. దెర్ ఇస్ నథింగ్ లైక్ రైట్ రాంగ్. ఇట్ ఈస్ ధర్మాధర్మ ఇష్యూ కాదు, అప్రోప్రియేట్. ఇప్పుడు ఇది ఎలాగంటే, వింబుల్డన్ ఉందనుకోండి, యు ఆర్ అడ్వైజ్డ్ టు వేర్ ప్రిడామినెంట్లీ వైట్ క్లోత్స్.
అక్కడికి మీరు రెడ్ స్ట్రైప్స్ ఉన్న చొక్కా వేసుకుని ర్యాకెట్ పట్టుకు వెళ్ళారనుకోండి, వాళ్ళు చాలా ఎటికెట్ పీపుల్. ఈ బ్రిటిషర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఎటికెట్ ఈజ్ ఎవ్రీథింగ్. దే విల్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఏదో పెద్ద వాడు ఎంత బాగా ఆడినా కూడా ఏమిటా రంగులు ఏమిటని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతారు. ప్రిడామినెంట్లీ వైట్. అట్ ది బెస్ట్ ఏదైనా చిన్న లోగో నిమిత్తం చిన్న బొమ్మ లాంటిది ఉంటే పర్వాలేదు, కానీ టూ మచ్ ఆఫ్ కలర్స్ అండ్ ఫిగర్స్ ఉంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. రండి, ఇలా కూడా ఖాళీగా ఉన్నది, దయచేయండి. కాబట్టి ఉపసన్నాయ, సమ్యక్ ఉపసన్నాయ, చాలా యోగ్యమైన పద్ధతిలో. ఇక్కడ కుర్చీ ఉంది మాస్టర్, యూ కెన్ సిట్ ఇన్ ఏ చైర్ ఆల్సో. యోగ్యమైన పద్ధతిలో గురువు వద్దకు వెళ్ళినాడు. అటువంటి శిష్యుని కొరకు ఆయన బోధించినాడు. ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, దిస్ ఇస్ అనదర్ టూ అడ్జెక్టివ్స్ టు ది స్టూడెంట్. ప్రసన్నమైన చిత్తము కలవాడు అయి ఉండాలి. ప్రశాంత చిత్తాయ, శమాన్వితాయ, శమము అంటే ఇంద్రియ నిగ్రహము, దానిని కలిగి ఉండాలి. శమము అంటే మనస్సుపై కొంత నిగ్రహం గలవాడై ఉండాలి. మనోనిగ్రహం అంటే ఇమోషనల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ వెళ్ళాడు అనుకోండి, ఏం బోధిస్తాడు ఆత్మజ్ఞానాన్ని? ఇమోషనల్ అప్హీవల్స్ ఉంటాయి. ఇమోషనల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు పీపుల్. అంటే ఇమోషనల్ మేనేజ్మెంట్ చేతకాక వాల్యూస్ కొంచెం జీవితంలో ఇమోషన్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే అర్థం యూ హ్యావ్ సమ్ రాంగ్ వాల్యూస్ ఇన్ లైఫ్ అని అర్థం. అయితే ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది? వాల్యూస్ ఆర్ రాంగ్ అని. ఇప్పుడు ఏదో దేవాలయాలను ఏదో ఇనాగరేట్ చేశారు. ఇనాగరేట్ చేస్తే ఆ ఊళ్ళో ఉండే పెద్ద నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలవలేదు. సో ఆయన కోపం వచ్చేసి ఆయనేమో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేసి దెబ్బలాట పెట్టేసి హడావిడి చేసేసారు. హీ వాజ్ హైలీ డిస్టర్బ్డ్. వై హీఈస్ డిస్టర్బ్డ్? వీళ్ళు పిలవలేదు కాబట్టి ఆయన డిస్టర్బ్డ్. దట్ ఈస్ హౌ మీరు కారణకార్య సంబంధం. నేనంటాను ఆయనకి ఇమోషనల్ మేనేజ్మెంట్ చేత కాదు కాబట్టి డిస్టర్బ్డ్ అని నేనంటాను. సో అలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఇంట్లో ఎవరో ఏదో అంటారు, డిస్టర్బ్ అయిపోవడం. ఓ 10 మంది ఉన్నప్పుడు అన్ని మనస్సులు ఒక రకంగా ఉండవు, అన్నీ ఒక రకంగా కలవవు. సో మన మనస్సుకి అనురూపంగా అనుకూలంగా ఈ ప్రపంచంలో అందరూ ఉండాలి అని మనం ఒక అభిప్రాయాన్ని పెట్టుకుంటే యు ఆర్ ఇన్ ఫర్ వెరీ సీరియస్ ట్రబుల్ ఇన్ లైఫ్. నా మనస్సుకి అనుకూలంగా ఎవ్వళ్ళు ఉండక్కర్లేదండి. ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ నీడ్ బి కైండ్ టు మీ ఆర్ అండర్స్టాండింగ్ టు మీ. ఒకవేళ కైండ్ అండ్ అండర్స్టాండింగ్ గా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈశ్వర కృప. ఏ ఒక్క మనిషి నాకు అనుకూలంగా లేకపోయినా నేను ఉన్నంతలో కాలక్షేపం బాగానే చేసుకుంటాను అని నేను ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ మీకు నేను వర్ణించి చెప్పాను. మీరు ఆ రకంగా మనస్సుని దృఢపరుచుకుంటే మిమ్మల్ని ఎవ్వడూ హర్ట్ చేయలేడు. బికాజ్ సత్యం ఏమిటంటే ది అదర్ పర్సన్ కెన్ హర్ట్ యూ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యూ అలౌ హిమ్ టు హర్ట్. లేకపోతే హర్ట్ చేయలేదు. హర్ట్ అనే ప్రసక్తే లేదు. ఎదరవాడు నన్ను హర్ట్ చేసేటంటే ఐ గేవ్ హిమ్ ఏ ఛాన్స్ టు హర్ట్. వాడు వినియోగించుకున్నాడు చక్కగా ఛాన్స్, అంతే. అదర్వైజ్ హర్ట్ అనే ప్రసక్తే లేదు. రాంగ్ వాల్యూస్ అంతే. తుల్యో మానవమానయో అన్నాడు శ్రీకృష్ణుడు. ఎంతమంది ఆ భగవద్గీత చదవని వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు మన సర్కిల్స్ లో భగవద్గీత తెలియని వాడు, ఆ మాత్రం తెలియని వాడు ఎంతమంది ఉంటారు? ఏదో ఎప్పుడో టైంలో అనే ఉంటారు. అన్నమో వినడమో చదవడమో ఏదో చేస్తారు. ఈక్వాలిటీ టువర్డ్స్ రెస్పెక్ట్ యాజ్ వెల్ యాజ్ ignominy or whatever. Kya badi baat hai, who cares for it? Everybody is interested in mana. And people have lot of complaints about avamana. What do you mean by mana and avamana? Entirely wrong value system. So ee vidhanga wrong values ni pattukuni vraladutu unnanta sepu emotional disturbance kapte inke prasannata ekkadi nunchi vastundi? నన్ను అవమానించడానికి ఏముంది? ఎవడిది? నేను ఆత్మస్వరూపుణ్ణి, నన్నేమిటి అవమానిస్తారు? ఎవరు అవమానిస్తారు? మన్ నిందయా, ఇది నేను అంటూ ఉంటాను తరచుగా, మన్ నిందయా యది జన పరితోషమేతి నన్వ ప్రయత్న సులభోయం అనుగ్రహో మే అని ఒక కవి అంటాడు.
అంటే నన్ను తిట్టడం ద్వారా నీకు సంతోషం కలిగితే నాకు చాలా ఆనందం, నన్ను తిట్టేసి నువ్వు ఆ సంతోషాన్ని పొందు, నీకు ఆ సంతోషాన్ని ఇవ్వటంలో నేను నిమిత్తం అయితే అంతకంటే కావాల్సిందే ఉంది, పరోపకారం చేసిన పుణ్యం నాకు లభించేస్తోంది, కాబట్టి నన్ను తిట్టేసి నువ్వు సంతోషాన్ని పొందు అని అన్నారు ఒక కవి. అంటే అభిప్రాయం ఏంటంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఇన్సల్ట్స్ అండ్ అదర్ థింగ్స్, హర్ట్స్ అండ్ అవి. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తులు ఇటువంటి వాటి వల్లే చాలా మటుకి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాడు హత్య చేశాడు, వీడు హత్య చేశాడు. వియ్యపురాలు, వియ్యంకుడు, ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? ఇవి తెలుగు పదాలు. వియ్యపురాలు, వియ్యంకుడు అన్నాడంటే హీజ్ ఇన్ ట్రబుల్ అని అర్థం. ఎందుకంటే వాళ్ళు వీడికి ఏదో పెడతారు, దే నెవర్ ట్రీట్ హిమ్ విత్ రెస్పెక్ట్. పైకి ఊరికే రండి దయచేయండి కాఫీ తీసుకోండి అంటాడు, లోపల ఏదో పెడుతూనే ఉంటాడు. దే ఆర్ లైక్ దాట్, ఆల్ రాంగ్ వాల్యూస్. ఎందుకంటే కట్నం వీడు గట్టిగా వసూలు చేస్తాడు, పెళ్ళైన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వాలి. కట్నం సమృద్ధిగా ఇచ్చి ఇంకా రెస్పెక్ట్ కూడా ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు. కట్నం ఇస్తుంటే మరి కడుపులో మంట ఉంటుంది కదా, దాన్ని అంతా ఎక్కడ సొలతరపోతే అక్కడ చూపిస్తాడు. సో వీళ్ళు అడుగుతూ ఉంటారు అంతే. వాడు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, వీడు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు. శమాన్వితాయ ప్రశాంత చిత్తాయ, ఇంద్రియ నిగ్రహము కలవాడు, చక్కటి ఇమోషనల్లీ స్టేబుల్ పర్సన్, వాడు వేదాంతానికి పనికొస్తాడు. బండిల్ ఆఫ్ ఇమోషన్స్ తీసుకొచ్చి వీడికి వేదాంతం పాఠం చెప్పంటే ఏం చెప్తారు పాఠం వాడికి? వాడు ఏం చెప్పినా వాడి ఇమోషన్స్ కి కనెక్షన్ ఇచ్చుకుని వాడు హీ కంటిన్యూస్ టు లివ్ ఇన్ హిజ్ ఇమోషన్స్. మనస్సుకి అంతలా బందీ అయిపోయిన వాడికి పాఠం చెప్పడం ఎక్కడ కుదురుతుంది? పాఠం చెప్పినా వాడికి అదేమీ అన్వయించదు. ఇందుకోసం వేదాంతమే అక్కర్లేదు, ఫిజిక్స్ పాఠం చెప్పడం కూడా కష్టం. కెమిస్ట్రీ పాఠం కానీ ఫిజిక్స్ పాఠం కానీ ఏం చెప్తారు వాడికి? వాడికి ఏం అర్థం కాదు. కాబట్టి ప్రసన్నమైన మనస్సు, శమము కలిగి ఉండాలి. భాష్యకారులు ఏమైనా అనొచ్చు బహుశా, దాని గురించి చూద్దాము. అందాం. తస్మై సవిద్వాన్ గురు బ్రహ్మవిత్. ఇది సహాకి సహా విద్వాన్ బ్రహ్మవిత్ గురు. ఆయన విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని, అంటే బ్రహ్మవేత్త అనర్థం. గురువు ఆయన తస్మై అంటే అతని కొరకు బోధిస్తాడు. అతని కొరకు అంటే మళ్ళీ ఆ శిష్యునికి ఏవో రెండు అడ్జెక్టివ్స్ అందాము. ఉపసన్నాయ, ఉపగతాయ అంటే సమీపించినటువంటి వానికి. సద్ అనే ధాతువుకి గతి అనర్థం. ఉపసన్న, ఉపగత. షదులు విశరణ, గతి అవసాదనేషు కదండి, గత్యర్థం చెప్పారు ఇక్కడ. ఇంక విశరణము అవసాదనము ఇక్కడ ఫిట్ కావు, గతి. సో ఉపసన్నాయ అంటే ఉపగతాయ. చూసారా భాష్యకారులు ఎలా ఇస్తారో? సన్న, ఉపాకి ఉపాయే, సన్న గత. సత్కి గమ్, నా అనే ప్రత్యయానికి తా అనే ప్రత్యయం కరస్పాండింగ్. ఉపసన్నాయ ఉపగతాయ, సమీపించినటువంటి వాడు. ఎలా సమీపించాడు అన్నాము? సమ్యక్ యథాశాస్త్రమిత్యేతత్. యథాశాస్త్రంగా అంటే శాస్త్రం ఒక పద్ధతిని చెప్పింది, సమిత్పాణి ఇత్యాదులు ఉన్నాయి కదా, కొంచెం వినయంగా శ్రద్ధగా వెళ్ళమని అర్థం. ఆ విధంగానే శాస్త్రీయంగానే వీడు సమీపించినాడు. ఓకే. ప్రశాంత చిత్తాయ ఉపరత దర్పాది దోషాయ. అది శంకరులు అంటారు ప్రశాంతమైన మనస్సు కలవాడు. ప్రసన్నమైన అంటే కామ్ మైండ్ అని అర్థం, సిరీన్ మైండ్. ఏమిటి ఈ సిరీనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రసన్నత ఎక్కడి నుంచి వస్తుంది? నేను మనవి చేసినట్టే మానవమానాలకే అతీతంగా ఉంటాడు అని అంటున్నారు. దర్పాది దోషములు లేనివాడు. ఈ దర్పము అనే దోషము ఉండకూడదు. దర్పము అంటే విద్యార్థి అనేక రకముల దర్పాన్ని కలిగి ఉండొచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క దర్పం ఉంటుంది. ఒకడు నేను గొప్ప కులం వాడను అనే దర్పంలో వస్తాడు, ఇంకొకడు నేను ధనవంతుడను అనే దర్పంతో వస్తాడు. అంటే మన దగ్గర బోలంత డబ్బు ఉంది, కావలిస్తే గురువు గారికి ఎంతో కొంత ఇవ్వచ్చు, మనం కొంచెం మనకి కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి పాఠం చెప్పాలా అక్కర్లేదా అనే ధోరణిలో వస్తాడు. తప్పేలా చెప్పి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి చెప్పడంలో తప్పేలా, ఆ ధోరణి మంచిది కాదని అంటున్నాం మనం. ఆ యాటిట్యూడ్ మంచిది కాదు. తర్వాత అధికారంతో వస్తాడు. అధికారి వేదాంతం చదువుకుందామని, కొంచెం వేదాంతం అంటే ఫ్యాషన్,
వేదాంతం కూడా ఓ రకం ఫ్యాషను, ఓ లెవెల్లో అదో ఫ్యాషను. సో వేదాంతం చదువుకుందుకు వస్తారనమాట. వేదాంతం చదువుకుందుకు వచ్చి ఇప్పుడు నడువు నొప్పి వచ్చి కుర్చీలో కూర్చోవడం వేరు, నేను కొంచెం సమాజంలో ఉన్నత స్థానం గలవాడని గనక నేను కిందెలా కూర్చుంటాను, నేను కుర్చీలోనే కూర్చోవాలి అనే ధోరణితో వచ్చాడు అనుకోండి, అగైన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది గాయ్. అది కూడా దర్ప. కాబట్టి ఇటువంటి దోషములే ఉండకూడదండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదుష్టం సుసంస్కృతంచ మనః ఆత్మజ్ఞాన కారణం అని అన్నారు చోట శంకర భగవత్పాదులు అన్నట్టు గుర్తు నాకు. సో గీతా భాష్యంలోనూ అక్కడ కూడా శమదమాది సంస్కృతం మనః ఎట్సెట్రా హీ సేస్. సో ఒక చక్కటి సంస్కారములు కలిగిన మనస్సు, శమము దమము ఇత్యాది సంస్కారములు కలిగిన మనస్సు, దుష్టము కాని మనస్సు అంటే పాజిటివ్ సంస్కారాలు ఉండాలి, నెగిటివ్ ఇమోషన్స్ ఉండకూడదు. అదుష్టం సుసంస్కృతం. సో ప్రశాంత చిత్తాయ అన్నప్పుడు ప్రశాంత అంటే దోషములన్నీ తొలగిపోయినా అదుష్టం, శమాన్వితాయ అంటే సుసంస్కృతాయ చక్కటి సంస్కారములు కలిగిన. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఇల్లు క్లీన్ చేయాలంటే ఎలా చేస్తాం, ఇప్పుడు హాల్ క్లీన్ చేయాలనుకోండి, తడిగుడ్డ పెట్టి అంతకుముందు ఉన్నటువంటి మట్టి అది తీసేస్తారు, ఆ తర్వాత ఏదో స్ప్రే చేస్తారు, అది ముగ్గు పెట్టడము, లేకపోతే సుగంధ పరిమళాలని చందన జలాన్ని స్ప్రే చేయటమో ఏదో చేస్తారు. సో ముందు క్లీన్ చేయకుండా స్ప్రే చేయకూడదు. క్లీన్ చేయకుండా స్ప్రే చేస్తే అసహ్యంగా ఉంటుంది. ముందు క్లీన్ చేయాలి, తర్వాత సెంటో ఏదో స్ప్రే చేయాలి, అంటే సుగంధాన్ని మనం తీసుకొచ్చి పెట్టాలి. క్లీన్ చేయకుండా సుగంధాన్ని వేస్తారని ఇప్పుడు ఈ బట్టలు స్నానం చేయకుండా సెంటు రాసుకుంటే అది ఏమన్నమాట, అది అలాగే బట్టలు ఉతికి ఆ తర్వాత దానికి కొంచెం పరిమళం కలిగిస్తే శోభ. కానీ ఉతక్కుండగా మట్టి కొట్టుకుపోయినటువంటి వస్త్రాలకి చక్కగా మడతలు పెట్టేసి దానికి సెంటు రాసిస్తే అది ఎలాగది, మనస్సు కూడా అంతే. సో అంచేతనే ముందు క్లీన్ చేయాలి, తర్వాత సంస్కారాన్ని దానికి ప్రవేశపెట్టాలి. ప్రశాంత చిత్తాయ క్లీనింగ్ ప్రాసెస్, శమాన్వితాయ యాడ్ సమ్ గుడ్ క్వాలిటీ, అదుష్టం సుసంస్కృతం చ మనః జ్ఞాన కారణం. ప్రసన్నమైన మనస్సు ఉండాలి, శమదమాది సద్గుణములు దాని యందు ఆధానము చేయబడాలి. దాన్ని సో దర్పాది దోషములు లేని మనస్సు. నిజానికి ప్రశాంత చిత్తాయ అంటే అశాంతి లేని మనస్సు. చిత్తం అంటే మనస్సు, ప్రశాంతము అంటే అశాంతి లేనిది. అశాంతి ఎందుకు వస్తుంది అసలు మనస్సులో? కొన్ని కారణాల చేత వస్తుంది. ఒకటి డ్యూయల్ వాల్యూస్ ఉంటే అశాంతి వస్తుంది. డ్యూయల్ వాల్యూస్ అంటే అహింస అని ఒకటి విన్నారనుకోండి, అహింస చాలా అహింసా పరమో ధర్మ అని విన్నారనుకోండి, మళ్ళీ ఏదో చికెన్ బిర్యానీ అంటే మనస్సు పోయిందనుకోండి, వాడు ఈ అహింస గురించి వినకపోతే హాయిగా నిద్రపోతాడు, చికెన్ బిర్యానీ బుచ్చేసుకుని నిద్రపోతాడు. ఈ అహింస గొప్ప ధర్మం అని ఎక్కడో పట్టుకున్నాడు దాన్ని, అది మనస్సులో ప్రవేశించింది. చికెన్ బిర్యానీ మీదేమో రుచి, దీన్ని విధులు పెట్టలేక దాన్ని పుచ్చుకున్నాడు. రాత్రి ఇంటికి వెళ్ళి రైట్ చేసామా రాంగ్ చేసామా, రాంగ్ చేసామా రైట్ చేసామా అని ఇలా బెంగ పెట్టుకున్నాడు. దిస్ ఈజ్ ది డ్యూయల్ వాల్యూస్. డబుల్ స్టాండర్డ్స్ అంటే బయటికి బహుశా ప్రకటించేదాన్ని అంటారేమోను, వాడి మనస్సులోనే రెండు ఆపోజిట్ వాల్యూస్ ఉంటాయి, కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ ఉంటాయి. వాడికి అశాంతి తప్ప ఇంకొకట్లేదు. సో లంచం పుచ్చుకోకూడదు, మనం లంచం పుచ్చుకోకుండా ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే పరధనాన్ని ఒక పావలా కూడా పుచ్చుకుంటే అది నిన్ను హింస పెట్టేస్తుందని ఎక్కడో విన్నాడు, పాఠం చెప్తుంటే విన్నాడు. లంచం పుచ్చుకోకూడదు, ఒక వాల్యూ. ఇంకా సెటిల్ అయితే సమస్య కదా, వాల్యూ ఒకటి ఉంది. ఇంకోటి ఏమిటి, ఆ వస్తువు కొనుక్కోవాలి, ఈ లంచం పుచ్చుకోకపోతే అది ఎక్కడ దొరుకుతుంది అని దాని మీద ప్రేమ. కొంచెం హై కాస్ట్లీ లైఫ్కి అలవాటు పడి ఉంటాడు. సో ఏదో మేము ప్యారిస్ నుంచి పట్టుకొచ్చామండి సీసా అంటే, సరే అయితే మీ పని చేసి పెడతాను, ఆ సీసా ఇంటికి పంపించండి అంటాడు. ఏదో ఆ రకమైన లంచం పుచ్చుకుంటాడు. సో డ్యూయల్ వాల్యూస్. ఎక్కడైనా సరే మన మనస్సులో అశాంతి వచ్చింది అంటే, యాజిటేషన్, అశాంతి అంటే యాజిటేషన్ వచ్చింది అంటే, దెర్ ఈజ్ సమ్ డ్యూయల్ వాల్యూ సమ్వేర్. యూ కెన్ రికగ్నైజ్ ఆల్సో, నాట్ ఏ బిగ్ డీల్. సో సెట్ ఇట్ రైట్.
నెంబర్ 1. సెకండ్ కాజ్ ఆఫ్ మెంటల్ యాజిటేషన్ ఏమిటో తెలుసునండి? సెకండ్ కాజ్ డిజైర్. డిజైర్ తేలు కుట్టినట్టే. డిజైర్ అంటే తేలు కుట్టడమే. తేలు కుట్టిందనుకోండి ఇంక స్థిరంగా కూర్చోలేడు, జంతువులు వేస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ పెయిన్ అలాంటిది. డిజైర్ ఈజ్ లైక్ దాట్. ద మోర్ యూ డిజైర్, ద మోర్ యాజిటేటెడ్ యూ బికమ్. బికాజ్ మనస్సులో డిజైర్ ప్రవేశించిందంటే అది మనిషిని స్థిరంగా కూర్చొనివ్వదు, మనస్సుని ప్రసన్నంగా ఉండనియ్యదు. సో డ్యూయల్ వాల్యూస్ అన్నింటినీ కూడా సెటరైట్ చేసేసుకుని చక్కటి వాల్యూ సిస్టమ్ మనస్సులో ఉండాలి. డిజైర్స్ మినిమల్ ఉండాలి, అసలే ఉండకూడదంటే అది శ్రీకృష్ణుడు అయితే అలాగే అంటాడు. ఏదో మినిమల్ ఉండాలని నేను మాట వరుసకన్నాను, ఆయన అయితే అసలే ఉండకూడదంటాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అని. సో ఆ రకంగా ప్రశాంత చిత్తాయ, అశాంతి కారణాలని అన్నాను నేను. దర్పాది దోషరహితాయ. తర్వాత శమాన్వితాయ, బాహ్యేంద్రియోపరమేణ చ యుక్తాయ, సర్వతో విరక్తాయ ఇత్యేతత్. శమముతో కూడినవాడు. ఇప్పుడు ప్రశాంత చిత్తాయ అన్న చోట మనస్సు వచ్చేసింది. శమం అన్నది మనస్సుకి సంబంధించిన నిగ్రహానికే, మనోనిగ్రహానికే శమం అని అంటారు. కానీ మనస్సు గురించి ఆల్రెడీ చెప్పేశారుగా ప్రశాంత చిత్తాయ అని. అంచేత శమం అనే పదాన్ని దమం అన్నట్టుగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన. ప్రశాంత చిత్తాయ అన్నప్పుడు అంతరింద్రియమైన మనస్సుని ఆల్రెడీ అకౌంట్ ఫర్ చేసాం గనక ఇంకా బాహ్యేంద్రియములు మిగిలి ఉన్నాయి. కాబట్టి శమ శబ్దానికి దమం అర్థం చెప్పారు. బాహ్యేంద్రియ ఉపరతాయ, ఉపరమేణచ యుక్తాయ. బాహ్యేంద్రియ వ్యాపారముల నుండి వీడు ఉపరతి చేయాలి. ఈ శమాదమ ఎప్పుడైనా నేను ఇంక ఈవేళ క్లాసు ఈ సందర్భంలో దాని మీద విస్తృతమైన మీమాంస చేసే పరిస్థితి లేదు. నేను కఠోపనిషత్తులో చెప్పాను ఇవన్నీ కూడా. నావిరతో దుశ్చరితాత్, నాశాంతో నాసమాహిత, నాశాంత మానసోవాపి ప్రజ్ఞానే నైనమాప్నుయాత్ అని 2 నెగిటివ్స్ వేసి చెప్తారు అక్కడ. సో అంటే 2 నెగిటివ్స్ వేస్తే పాజిటివ్ అవుతుంది. అక్కడ నేను చాలా విస్తారంగా చెప్పాను. బట్ స్టిల్ శమ, దమ, శమ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కెన్ బి ఫర్దర్ డిస్క్రైబ్డ్ అగైన్ అండ్ అగైన్. వెరీ వండర్ఫుల్ వాల్యూస్ కదా. సో ప్రస్తుతానికి మనం సంగ్రహంగానే ముందుకు సాగిద్దాము. సో బాహ్యేంద్రియ ఉపరమము కూడా ఉండాలి. బాహ్యేంద్రియ ఉపరమము అంటే మనం అనేక వ్యాపారాల్లో నిమగ్నం అయిపోతూ ఉంటాం. అన్ని రకాల వ్యాపారాలు అక్కర్లేదు, ఏదో కొద్ది మినిమల్ వ్యాపారాలు పెట్టుకుంటే, వ్యాపారం అంటే పని అని అర్థం, బిజినెస్ అని కాదు. మినిమం ఏవో వ్యాపారం ఉంటే చాలు, టూ మెనీ వ్యాపారాలు అక్కర్లేదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారనుకోండి, తప్పనిసరిగా నేను ప్రతిరోజు ఫలానా మ్యూజిక్ నేను విని తీరాలి. మేబీ ఇట్ ఈస్ క్లాసికల్ మ్యూజిక్, హీ హ్యాజ్ ఎ వాల్యూ ఫర్ ఇట్. దెన్ నేను పొద్దున్నే స్నానం చేసిన వెంటనే కొంచెం క్రీము, టాల్కమ్ పౌడరు, కొంత సెంట్లు, విస్త్రీ చేసినటువంటి మిలమిల్లాడే వస్త్రాలు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇది శరీరానికి సంబంధించి, స్పర్శేంద్రియానికి సంబంధించి అదొక వాల్యూ. ఇలాగంటే 5 6 ఉన్నాయనుకోండి మనిషికి, ఇంక వాడు వేదాంతం ఏం చదువుతాడండి? వాడు అలంకారాలు చేసుకుంటూ ఉండడానికి పనికొస్తాడు తప్పిస్తే ఇంక వేదాంతానికి పనికొస్తాడా? పనికిరాడు. నన్ను ఎవరో అన్నారు, స్వామీజీ మీరు విస్త్రీ చేసిన వస్త్రాలే కట్టుకోవాలి అన్నారు. నిన్న ఏమండో స్వచ్ఛమైన హైజీనిక్ వస్త్రాలు కట్టుకునేందుకు అంతవరకు వ్యవస్థ చేసుకోగలుగుతాను, కానీ విస్త్రీ చేస్తే గాని నేను, విస్త్రీ అనో తెలుగులో ఉంటాం, ఇస్త్రీ వాటెవర్, సో ప్రెస్ చేస్తే కానీ నేను భుజం మీద కండువా వేసుకోను అని నేను రూల్ పెట్టుకుంటే, నేను 1 2 సార్లు ట్రై చేశాను హౌ ఇట్ వర్క్స్ అని. ఇట్ బికమ్స్ ఏ కైండ్ ఆఫ్ అవకేషన్. ఇంకా అదే పనిలో ఉండాలి నేను. అదే పని అంటే నాకు అదొక మనస్సుకి ఒక విరోధం అయిపోతుంది. విరోధం అంటే ఆ చాకలను కొని పెట్టుకోవాలి, వాడు సరిగ్గా చేస్తాడు చేయడు, ఇలా క్లీన్ గా వస్త్రాలు ఉతికేసుకోవడం కట్టేసుకోవడం అంతే. మళ్ళీ ఇస్త్రీ అన్నది ఉండి తీరాలి, ఆ మడతల్లా ఉంటే గానీ కట్టుకుందుకు బాగుండదు అని ఆ రకంగా పెట్టుకుంటే వాల్యూ, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నాట్ ఏ డిజైరబుల్ వాల్యూ. సరే సమయానికి ఎవరో చేసి ఇచ్చేస్తే భుజం మీద వేసేసుకుంటే అది వేరే సంగతి, కానీ ఇట్ మస్ట్ బి దేర్ అని పెట్టుకుంటే యూ గెట్ డిస్ట్రాక్టెడ్, పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోతుంది.
భోజనానికి ఈ వస్తువులు ఉండాలి, అనదర్ డిస్ట్రాక్షన్. తప్పనిసరిగా ఏవో కొన్ని సెంట్స్ అవి ఉండాలి, కొంచెం అలంకారము, క్రీములు, పౌడర్లు ఉండాలి, అనదర్ డే. ఇప్పుడు నేను సూత సంహితలో శ్లోకం చూసాను, అక్కడ బంగారం లాంటి శ్లోకం, గుర్తులేదు శ్లోకం. దాంట్లో ఆయన అంటారు వ్యాసమహర్షి, గంధము, అగరు, చందనము లేకపోతే ఇతర సుగంధ ద్రవ్యములు లెఫ్ట్ టు దెమ్ దే కంటిన్యూ టు బి వండర్ఫుల్, బట్ ది మూమెంట్ యూ అప్లై టు ది బాడీ దే గెట్ డిస్ట్రాయిడ్. అంతే కదండి. ఇప్పుడు చందనం ఉందనుకోండి, దాన్ని వదిలిపెట్టేస్తే అది అలాగ సుగంధ పరిమళంతో శోభగా, చక్కగా, గొప్పగా, అద్భుతంగా ఏడాదైనా అలాగే ఉంటుంది, 6 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. ఆ చందనాన్ని ఒంటికి రాసుకుంటే గంట తర్వాత ఇట్ ఈస్ నో మోర్ మీనింగ్ఫుల్. సెంటు ఒంటికి రాసుకుంటే ఏమవుతుంది? అదే సెంటు సీసాలో మూత పెడితే 10 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. శరీరానికి దాన్ని పట్టిస్తే శరీరానికి ఉండే మాలిన్యం అంతా దానికి వచ్చేస్తుంది. ఏమిటి, ఈ శరీరం మీద వైరాగ్యం ఉండాలి కానీ దాన్ని అలంకారం చేయడం అనేది అదో వాల్యూనా? ఈజ్ ఇట్ వర్త్ పర్ష్యూయింగ్? సో ఈ విధంగా బాహ్యేంద్రియోపరతాయ, బాహ్యేంద్రియ వ్యాపారములను బాగా తగ్గించుకో. అంచేతనే శంకరులు అంటున్నారు సర్వతో విరక్తాయ ఇత్యేతత్, పూర్ణమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఏ రకమైన, ఇప్పుడు మా మిత్రులు ఒక అతను ఉన్నారు, నేను షేవ్ చేసుకుంటే కానీ వీధిలోకి అడుగు పెట్టను. ఏమవుతుందా? పొద్దున్న నిన్న షేవ్ చేసుకున్నావు, ఇవాళ షేవ్ చేసుకోకుండా వీధిలోకి అడుగు పెడితే ఏమవుతుంది? ఎవరైనా అందరూ చూస్తే ఎంత బాగుండదు, ఏమీ బాగుండదు. సో నెససరీలీ ది వెరీ ఫస్ట్ థింగ్, నిద్రలేస్తూనే ఫస్ట్ థింగ్ కాఫీ. తప్పదు, ఇట్ ఈస్ మస్తు కదా. కాఫీ అయిన వెంటనే న్యూస్ పేపర్ అయిన వెంటనే షేవింగ్ అయిన తర్వాత స్నానం. ఇంకెప్పుడు వీడి జపం ఎప్పుడు చేస్తాడు? సో ఇలాగంటి వాల్యూస్ పీపుల్ దే జనరేట్ వాల్యూస్ లైక్ దిస్. పాదరక్షలు ఉన్నాయనుకోండి, పాదరక్షలు ఎన్ని ఉండాలండి మనిషికి? పూర్వం వాళ్ళకి ఒక్కటి కూడా ఉండేది కాదు. చిత్రం ఏంటంటే, నేను పెద్దవాడిని అయ్యాక మా నాన్నగారు పాదరక్షలు వేసుకోవడం మొదలుపెట్టారు. అంతవరకు ఆయన పాదరక్షలు వేసుకునేవారు కాదు, మామూలుగా నడుస్తూ ఉండడమే. నేను కొంచెం యూనివర్సిటీలో చదివిన తర్వాత నాన్నగారు మీరు అలా నడవడానికి వీల్లేదు, ఏమైనా సరే అని ఒక జత కొనడమే, అంతే. ఓన్లీ వన్ పెయిర్, నాట్ హాఫ్ ఎ డజన్. సో మీరు పాదరక్షలు, డజన్ పాదరక్షలు కొని పెట్టుకున్నారనుకోండి, ఇట్ బికమ్స్ ఎ డిస్ట్రాక్షన్. ఎవ్రీథింగ్ బికమ్స్ ఎ డిస్ట్రాక్షన్. యూ అక్యూములేట్ థింగ్స్ by spending lots of money, you cannot have a peace of mind. సపోజ్ ₹1,00,000 వేస్తే తివాచీ కొన్ని డ్రాయింగ్ రూమ్ లో వేశారనుకోండి, ఏమవుతుంది? ఆలోచించండి, యూ థింక్ అబౌట్ ఇట్. ఎవడైనా డ్రాయింగ్ రూమ్ లోకి వస్తే వాడు ఆ తివాచీ మట్టి కాళ్ళతో వచ్చాడు అనుకోండి, మామూలుగా రోడ్డు వర్షం పడ్డప్పుడు వచ్చాడు అనుకోండి, వీడి గుండెల్లో రాయి పడుతుంది. తివాచీ నేల మీద ఉండదండి, మనస్సులో ఉంటుంది. తివాచీ లేదు, ఏం లేదు, మామూలుగా బరకం ఒకటి వేసుకుంటాం. క్లీన్గా ఉంటే సంతోషం, క్లీన్గా ఏదో దులిపేసి మళ్ళీ వేసుకుంటాం, లేకపోతే ఉతికేసి వేసుకుంటాం, చిరిగిపోతే అవతల పారేసి ఇంకోటి వేసుకుంటాం. అలా ఉండాలి. కానీ నేను మామూలు స్టాండర్డ్ ఎగ్జాంపుల్, ₹10,000 ఖరీదైన పెన్ ఒకటి పెట్టుకున్నారనుకోండి జేబులోను, ఇలాంటి వాల్యూస్ ఉండకూడదు. ఒక పెద్ద విద్వాంసులు ఒకసారి నన్ను చిన్న రిక్వెస్ట్ చేశారు, నేను కోటి వెళ్ళాలండి, మీరు కొంచెం హెల్ప్ చేయండి అన్నారు. నేను ఎప్పుడూ చెప్పాను అది. అంటే నేను అన్నాను, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను, నేనేమో ఆటో తీసుకొచ్చి మిమ్మల్ని ఎక్కించి పంపిస్తాను. అంటే కాదు, మీరు కూడా నాతో రావాలి. నేను అన్నాను, కోటి వైపు కాదు, నేను వెళ్లాల్సింది ఇంకో వైపుకి. నేను కోటి ఈజ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. నేను ఆటో వాడిని పిలిచి వాడికి ధర నేనే ఫిక్స్ చేసేసి ప్రయర్గా నేను పే చేసేస్తాను, మిమ్మల్ని వాడు ఆ పాయింట్ దగ్గర దింపేస్తాడు. ఏమిటి సమస్య అంటే, ఆయన అప్పుడు అన్నారు, కాదు నా చేయి చూడన్నారు. ఏమిటండి మీ చేయి అంటే, చేతికి కంకణం ఉన్నది. కంకణం ఉంది, వాడు కనుక నువ్వు చూసిన కంకణాన్ని వాడు చూస్తే, నేనన్నాను, ఏమంటే కంకణం అంటే ఏం పెద్ద విషయం, ఏమో నీకు విషయం తెలియకుండా ఉన్నది 10 తులాల అది అని చెప్పారు. 10 తులాల అంటే ఏమిటి?
మెడలో 20 తులాల కాసుల పేరు వేసుకున్న అమ్మగారి కంటే ఎక్కువ భయపడుతున్నారు ఆయన. అప్పుడు నేను ఆయనకి అందాం అనుకున్నాను, ఎందుకండి ఈ కంకణం ఇంట్లో పెట్టుండకపోయారో, లేకపోతే ఎవరికైనా అమ్మగారికి ఎవరికైనా ఇస్తే వాళ్ళు వాడుకుంటారు, మీకు కంకణం ఎందుకంటే అందాం అనుకుని మళ్ళీ ఆయన ఏమైనా అనుకుని పోతారని నేను అనలేదు. అప్పుడు ఎవడో యంగ్ మ్యాన్ ఒకడు దొరికాడు నాకు, వాడిని ఆయనకి తోడిచ్చి పంపించాను. ఈవినింగ్ at 7 హీఈస్ అఫ్రైడ్. ఎందుకనంటారు? ఈ కంకణం. వై ఎనీబడి షుడ్ హ్యావ్ 10 tulas gold with for his hand? వాట్ ఫర్? అంతకంటే రాంగ్ వాల్యూ, రాంగ్ అంటే నా ధర్మాధర్మాలని నా అభిప్రాయం కాదు, అంతకంటే మీనింగ్లెస్ వాల్యూ నాకు ఇంకేం కనపడదు. అంత ఫ్యూటైల్ వాల్యూ అదే కానీ ఇంకొకటి లేదు. సో ఈ విధంగా అన్ని రాంగ్ సందర్భాలని మనం జీవితంలో పెంచుకుని మనమే బాధపడతాం. అలా ఉండకూడదు. ఏదో రోటీ కపడా और మకాన్ అనే ధోరణిలో పోతూ ఉండాలి, కానీ అలాగా దాన్ని కాస్ట్లీ లైఫ్ షుడ్ నాట్ బి కాస్ట్లీ లైఫ్ చేసుకోకూడదు. నా ప్రిన్సిపల్ ఏమిటంటే, నా స్వంతానికి నేను రూపాయి ఖర్చు పెట్టుకుంటే సమాజ సేవకి 1000 రూపాయలు ఖర్చు పెడతాను అన్నట్టు ఉండాలి. అంతేగాని మన స్వంతానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓ రూపాయి ఎవడికో దానం చేసి నాకు పుణ్యం వచ్చింది స్వర్గం కోసం ఎదురు చూస్తూ ఉండడం అది వివేకవంతుల లక్షణం కాదు. కాబట్టి సర్వతో విరక్తాయ. ఎందుకు ఈ విరక్తి? వై డోంట్ యూ టీచ్ ఆత్మజ్ఞానం? వై యూ వరీ అబౌట్ విరక్తి అంటే ఆత్మజ్ఞానం డజంట్ వర్క్. అది గురించి మనస్సులో ప్రశాంతి ఉండాలి. వైరాగ్యం ఒక్కటే ఉపాయం, ఇంక ఏది ఉపాయం కాదు. మీరు వైరాగ్యాన్ని ఎంతలా మీరు సుసంపన్నం చేసుకుంటే మీ మనస్సు అంత ప్రసన్నంగా ఉంటుంది. మహారాజులు వచ్చి మీకు సలాం కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సపోజ్ మహారాజు వచ్చాడు అనుకోండి, సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, లేనాదేనా ఏమీ లేదనుకోండి, ఆయన నమస్కారం చేస్తే మనం నమస్కారం చేస్తాం. ఈవెన్ మానవమానాలకు కూడా అతీతులు అనుకోండి, వారు నమస్కారం చేయకపోయినా మనం నమస్కారం చేయొచ్చు. ఏముంది, మహారాజు అంటే అది ఒక విష్ణువు యొక్క అంశ. మహారాజు అంటే విష్ణువు యొక్క అంశ. పాలనీ విష్ణోహ శక్తి అని, పాలనా కర్మ విష్ణువుది కదా, ఆయన పాలన చేస్తున్నాడు కాబట్టి విష్ణువు యొక్క అంశ. కాబట్టి సర్వప్రాణులలోనూ ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. ఓ నమస్కారం మనం ఆయనకి చేసి ఆయన మనం రికగ్నైజ్ చేయకపోయినా నష్టం లేదు. దేర్ఫోర్ మానవమానాలు కూడా లేనాదేనా కుచ్ నహీ హై. వై ఎనీబడి షుడ్ గెట్ డిస్టర్బ్డ్ ఆర్ వై ఎనీబడి షుడ్ రన్ ఆఫ్టర్ పవర్ ఆర్ రన్ ఆఫ్టర్ మనీ? సో సర్వతో విరక్తాయ. పూర్ణ వైరాగ్యం ఉన్న మనస్సులో పూర్ణమైన ప్రసన్నత నెలకొంటుంది. సో విద్యార్థికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి. ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. వాడికి పాఠం అనవసరం. సరే, తర్వాత ఏన విజ్ఞానేన యయా విద్యయా పరయా అద్రేష్యాది విశేషణం తదేవాక్షరం. అది అక్కడ ఏనాక్షరం పురుషం వేద సత్యం అనుంది. ఏన ఆయన విజ్ఞానాన్ని బోధిస్తాడు. ఏన అంటే ఏన విజ్ఞానేన అక్షరం వేద. ఏ విజ్ఞానము చేత మీరు ఆ అక్షర పరబ్రహ్మని ఆత్మరూపంగా తెలుసుకుంటారో, దట్ ఈస్ హౌ ది ఏన విజ్ఞానేన అంటే ఏయయా విద్యయా, ఏ విద్య చేత. విద్య అంటే మనం 2 రకాల విద్యలు ఉన్నాయనుకున్నాం, పరాపర. ఇక్కడ పరా విద్య, యయా విద్యయా పరయ. ఏ పరావిద్య చేత అయితే వీడు తెలుసుకుంటాడు, దేన్నే అక్షరాన్ని తెలుసుకుంటాడు. అక్షరం అంటే ఎత్తదద్రేశ్యమగ్రాహ్యం అని మనం చదువుకుంటూ వచ్చాం. ఆ అక్షరమే అద్రేశ్యాది విశేషణములతో వర్ణించబడిన తదేవ అక్షరం. ఆ అక్షరమే, ఇంక కొత్త అక్షరమేం లేదు. ముండకంలో ఒకే అక్షరం, అక్షర పరబ్రహ్మయోగం అని గీతలో అన్నట్టుగా ఆ అక్షరమును, అక్షర శబ్దాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తారు. ఇక్కడ నేను అనుకున్నా ఇంతకుముందు వచ్చిందని, ఇక్కడ చేయబోతున్నారు ఆ అక్షరాన్ని. ఆ అక్షరానికే పురుష అనే శబ్దం. ఈ మంత్రం ఈవేళ అవదండో, ఇది రేపు కొంత సాగుతుంది. రేపు క్లాస్ ఉందిగా మనకి, క్వశ్చన్ ఆన్సర్స్ సెకండరీ, క్లాసు ప్రైమరీ కదా. సో ఈ అక్షరానికి పురుష అని శబ్దవాచ్యం, పురుష శబ్దవాచ్యం. అక్షరం పురుషం కదా. పురుష అనగానే మగవాడు అని కనుక, పురుష అంటే మరి అలా చెప్తారు కదా, పురుష అంటే మగవాడు అని కనుక వాడు అర్థం చెప్పాడంటే వాడికి ఉపనిషత్తుల్లో అడుగు పెట్టడానికి కూడా వాడికి అర్హత లేదు.
హీ డజంట్ నో ఉపనిషత్స్. ఎందుకంటే ధర్మశాస్త్రంలో పురుష అంటే మగవాడు అని అర్థం చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రంలో పురుష స్త్రీ విభాగానికి రిలవెన్స్ ఉంది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ అండ్ సమ్ ఆఫ్ ది మ్యాండేట్స్ ఆర్ రెలవెంట్ టు దాట్. దిస్ ఇస్ మెంట్ ఫర్ మేల్, దిస్ ఇస్ మెంట్ ఫర్ ఫిమేల్ అని అలాగా ఆ జెండర్ డిఫరెన్స్ ఈజ్ రిలవెంట్. వెరాజ్ వేదాంతంలో జెండర్ డిఫరెంట్ ఈజ్ నాట్ రెలవెంట్. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ నాట్ రెలవెంట్ బట్ ఆల్సో ట్రాన్సెండెడ్ ఆల్ ది టైమ్. అసలు వివేకం అంటే మీకు దేహంతో ప్రారంభం అవుతుంది. దేహము కంటే విలక్షణమైనది ఆత్మ. అది ఒకటో ఎక్కలది, రెండో ఎక్కం లాంటిది. అది టేబుల్స్ లో ఒకటో ఎక్కం లాంటిది, మొట్టమొదటి మాట అది. కాబట్టి జెండర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెలవెంట్ హియర్. పురుషం అంచేత శంకరులు అంటారు పూర్ణత్వాత్ పురుషయనాచ్చ. అది పురుష శబ్దానికి అర్థం. ఈ మాట మీరు శంకర భాష్యంలో ఇది మొదటిసారి మీరు చూస్తున్నారో లేక ఇంతకుముందు మీరు చూశారో ఏమో నాకు తెలియదు. బట్ శంకరులైతే పురుష పూర్ణత్వాత్ పురుషయనాద్వా అనే ఆ మాటలు రెండు అర్థాలు, ఆ రెండు అర్థాలు కలిపి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆల్ ది టైమ్ హి సేస్. సో పురుష అనే పదము పూర్ణత్వాత్, పురుష శబ్దం ఎందుకు వచ్చిందంటే పూర్ణము అనే అర్థంలో వచ్చింది. సో ఈ అక్షర పరబ్రహ్మ దాన్ని పురుష అని ఎందుకు అంటున్నాము అంటే పూర్ణము గనుక. పూర్ణము. నౌ ఎన్ని పూర్ణములు ఉంటాయి సృష్టిలో? పూర్ణములు ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉండవు. రెండు పూర్ణములు ఉండవు. పూర్ణము అంటే ఇన్ఫినిట్ అని అర్థం అండి. ఎన్ని ఇన్ఫినిట్లు ఉంటాయి? ఒక్కటే ఇన్ఫినిట్లు ఉంటాయి. ఇన్ఫినిట్ కెనాట్ హ్యావ్ ప్లూరల్. రెండు ఇన్ఫినిట్లు మూడు ఇన్ఫినిట్లు ఉండవు. సో పురుష అంటే పూర్ణ, పూర్ణము, అనంతము. అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనిది. తరంగములకు సరస్సుకి ఉండే సంబంధం. తరంగములు నానా, కానీ ఆ తరంగములన్నింటినీ తనలో కలిగి ఉన్న సరస్సు ఏకము. తరంగములు చిన్నవి ఉంటాయి, కానీ వాటినన్నింటినీ తన యందు కలిగి ఉన్న సరస్సు నిండా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది, విత్ రిఫరెన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఆ విధంగా సర్వ జగత్తు దేశ కాల వస్తు అనే పరిచ్ఛేదములను అంటే లిమిటేషన్స్ ని కలిగి ఉంటుంది. సో థింగ్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ టైమ్. వీ నో దాట్. దే ఆర్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఆల్సో. యాజ్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ లిమిటెడ్. అంటే ఇది అది కాదు, అది ఇది కాదు. సో వెన్ యూ హ్యావ్ టూ ఆబ్జెక్ట్స్ లైక్ ఘట పట. సో ఘట అంటే ఘటత్వ విశిష్టం. పటం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఘటత్వం నెగేట్ అయిపోతుంది. అండ్ వేర్ ఘట ఎండ్స్ దేర్ పట స్టార్ట్స్. ఘటస్య అంతమే పటానికి బిగినింగ్. అంటే పటం దగ్గరికి వచ్చేప్పటికి ఘటం అంతమైపోయింది, ఘటం దగ్గరికి వచ్చేప్పటికి పటం అంతమైపోయింది. దట్ ఈస్ ది పరిచ్ఛేద. ఎవ్రీ ఆబ్జెక్ట్ లిమిట్స్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ వైజ్ లిమిటేషన్. ఈ మూడు లిమిటేషన్స్ కు అతీతమైన ఏ అనంత పరబ్రహ్మతత్వము గలదో దానిని పూర్ణము అని అంటారు. పురుష శబ్దానికి పూర్ణము అని అర్థము. పురుష పూర్ణత్వాత్. బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే పూర్ణమని. దెన్ పురుష శబ్దానికి మరో అర్థం ఉన్నది. పురిశయనాత్. పురిశేతే ఇది పూర్ణ ఇది పురుష. ఆ షహ షా నుంచి షా వచ్చింది. సో పురిశేతే. పురి అంటే పురమునందు. పురము అంటే దేహం. దేహానికి పురము అని అంటారు. నవద్వారే పురే దేహే అని శ్రీకృష్ణుడు. దేహము పురము. అలాగే కఠోపనిషత్తులో కూడా ఏకాదశ పురం ఏకాదశ ద్వారం అజస్యావక్ర చేతస. సో విముక్తశ్చ విముచ్యతే ఏదో ఉంది ఇంకోటి. సో పురం ఏకాదశ ద్వారం. పురం ఏకాదశ ద్వారములు ఉన్న పురం. గేట్స్ 11 గేట్స్ ఉన్నటువంటి పురం. కొన్ని చోట్ల 9 గేట్స్ అంటారు. నవద్వారే పురే. ఉదే కౌంట్లో డిఫరెన్స్. సో నవద్వారే పురే. సో ఈ పురము ఉన్నది. ఈ పురంలో ఎవళ్ళు ఉన్నారు? అది ప్రశ్న. ఒకే పరబ్రహ్మ అన్ని పురములలో ఉన్నది. పురిశయనాత్ పురుష.
మహావాక్యం ఏమిటి? జీవ బ్రహ్మలకి అభేదాన్ని మహావాక్యం చెప్తుంది కదా. సో పురుష అని ఓసారి అనండి, పురుష అని మళ్ళీ అనండి. పురుష పురుష మహావాక్యం అయిపోయింది. పురుష అంటే పూర్ణం బ్రహ్మ, పురుష పురుషయనాత్ అంటే పురమునందు ప్రకటమవుతో జీవునిగా భావింపబడేటువంటిది పూర్ణమైనది అంటే తత్వమసి అయింది. పురుషైనాత్ జీవభావాన్ని ప్రకటిస్తోంది, పూర్ణత్వాత్ బ్రహ్మని చెప్తోంది. రెండు ఒకటే. కాబట్టి పురుష శబ్దమునందు మహావాక్యం ఇమిడి ఉన్నది, అది దాని శబ్దం. దెన్ సత్యం తదేవా పరమార్థ స్వాభావ్యాత్. ఇప్పుడు దాన్ని సత్యం అని ఎందుకన్నారంటే అది ఏ పరమార్థము, పరమార్థము స్వరూపముగా గలది. స్వభావ శబ్దానికి స్వరూపం అని అర్థం. సో ఈ పరమార్థం అంటే ఏమిటో చెప్తానండి. నెక్లెస్ ఉంది, నెక్లెస్ కి ఒక డిజైన్ ఒకటి ఉంది, నెక్లెస్ కి ఒక ధాతువు ఇంకొకటి ఉంది. ధాతువు అంటే ద మెటీరియల్. ఇప్పుడు మెటీరియల్ ఈజ్ గోల్డ్, డిజైన్ ఈజ్ ఎ పర్టికులర్ షేప్. ఇప్పుడు నెక్లెస్ యొక్క పరమార్థం ఏమిటండి? షేపా గోల్డా? గోల్డ్ అంతే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.